రెండవ అధ్యాయము. భద్రా కళ్యాణము. భద్రాదేవి విరాహం. కృష్ణ ధ్యానంలోనే ఆ వియోగ బాధతోనే శరీరాన్ని సూక్ష్మింపచేసుకుంది భద్ర. స్వామిని పొందలేని ఈ జీవితం నిరార్థకమనుకుంది. ఎందరు భార్యలున్నా శ్రీవారు తనని వారిలో మరొకరిగా స్వీకరించకూడదా? ఎక్కడ ఎవరితో ఎలా ఉన్నా కనీసం రోజులో ఒక్కసారైనా ఒక్క క్షణమైన మనసారా భద్రా అని పలకరిస్తూ విశాల నేత్రాల నుంచి జాలువారే అనురాగామృతాన్ని తనకందించకూడదా? మైమరిపించే మురళిని క్షణకాలం ఆపి ఆ అధరామృత ధారలను ఒకే ఒక్క క్షణం తనకి సొంతం చేయకూడదా? తనకు మురళి మీద ఈర్ష్య లేదు. స్వామి స్పర్శను అనుభవిస్తూ ఆ అధరామృతాధారలను గ్రోలుతున్నందుకు మురళి మీద తనకేమాత్రం అసూయ లేదు. ఒక్క క్షణమైన తన పరం చెయ్యనందుకు బాధ లేదు. వనమాలి మీద ఈర్ష్య లేదు. స్వామి హృదయం మీదే నిత్యం ఉంటున్నా తన కోసం ఒక్క నిమిషమైనా తొలగి తనకు ఆ స్థానాన్ని అందించలేకపోతున్నందుకు వేదనగా ఉన్నది. పింఛం మీద ద్వేషం లేదు. రుక్మిణితో కూడిన ఇతర 6 భార్యలపైన తనకెంతమాత్రం భేదభావం లేదు. ఈర్ష్య అసలే లేదు. తన దగ్గర వారి గురించిన ప్రస్తావన తెచ్చిన వారి తోడి శృంగార ప్రక్రియలను వర్ణించి చెప్పినా తను బాధపడదు. స్వామి మనసును చిన్నబుచ్చదు. స్వామితో తాను ఏర్పరుచుకున్న అనుబంధమిది. స్వామి ఏర్పరిచిన బంధమిది. అది ఆత్మానుగతమైనది. అయితే స్వామి తన భర్తగా బహిరంగంగా కూడా సంప్రదాయపు ముద్ర వేయాలి. ఆత్మసాక్షిగానే కాక అగ్నిసాక్షిగా కూడా తన అర్ధాంగినన్న నగ్న సత్యాన్ని పంచభూతాల సాక్షిగా కూడా స్వీకరించి చూపాలి. ఈ ప్రపంచమంతా చూడాలి. తనకు తన స్వామికి మాత్రమే కనిపించే ఈ పవిత్ర మాంగళ్యాన్ని తిరిగి త్రిమూర్తుల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా, సకల బంధుకోటి సాక్షిగా తన స్వామి తన మెడను అలంకరించాలి. సకల ప్రాణికోటి తమ జంటను చూసి పరమానందం చెందాలి. ఆ ఆనందానికి కారణమైనందుకు తాను ఆనందించాలి. అయితే అది సంభవమే. అయితే ఈ స్వయంవర సన్నాహాలెందుకు? ఇంతమంది రాకుమారుల చిత్రపటాలను తెప్పించడానికి అట్టహాస ప్రయత్నాలెందుకు? తన మనసులోని కోరికను తల్లిదండ్రులు అడగవచ్చు కదా. సిగ్గుతో తను చెప్పకపోయినా శృతిరంజని లాంటి వారి చేతనైనా అడిగించవచ్చు కదా. అలా చేయకుండా ఈ స్వయంవర సన్నాహాలకు తొందరపడుతున్నారంటే శ్రీకృష్ణ స్థాయికి తాము సరితూగలేమోనన్న అనుమానం వారికి ఉండబట్టే కదా. మరి అటువంటి అనుమానం ఉన్నప్పుడు నువ్వు శ్రీకృష్ణుని కోసమే పుట్టావని పసితనం నుంచి తనలో ఆశలు రేపడం ఎందుకు? అలా చేసి ఉండకపోతే భర్త భావన కన్నా భక్తి భావన తనలో గాఢంగా నాటుకొని ఉండేది కదా. ఉండేదా? ఎలా ఉండదు? ఉండలేదు. తను పుట్టిందే స్వామి హృదయములో స్థిర నివాసం ఏర్పరుచుకోవడానికి. తనలో ఊపిరిపోసిందే ఆ భగవానుడు తనని అర్ధాంగిగా చేసుకోవడానికి. స్వామి తననింతటి బాధకు గురి చేస్తున్నది తనను దూరం చేసుకోవడానికా, లేక మరింత దగ్గర చేసుకోవడానికా? తన బాధను వేదనను హృదయ నివాసి అయిన శ్రీకృష్ణునికి మాత్రమే నివేదించుకోగల బేల తాను. కనీసం తల్లితోనైనా చెప్పుకోలాని ఆసక్తురాలు తాను. అయితే రుక్మిణీ కళ్యాణం తనకు కొండంత ఊరాటనందించింది. రుక్మిణి చూపిన ధైర్యము, చొరవ తనకు ఎంతో మనోధైర్యాన్ని అందించింది. సర్వంతర్యామి అయిన కృష్ణుడు రుక్మిణి విరాహాన్ని విన్నాడు. ఆవిడ మనోవేదనని తెలుసుకున్నాడు. ఆవిడ రాయభారాన్ని అందుకున్నాడు. ఆగమేఘాల మీద వచ్చి చెయ్యందుకున్నాడు. ఆత్రంగా పొదివి పట్టుకొని రథం మీద ద్వారకకు తీసుకువచ్చాడు. అతి వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఆ శ్రీదేవిని తన సొంతం చేసుకున్నాడు. ఎంత అదృష్టవంతురాలు రుక్మిణి!
అంతలోనే భద్రమనసు చివుక్కుమంది. ఏదో మాయ కమ్మినట్లు నిరుత్తురాలయ్యింది. రుక్మిణి పరమభక్తురాలే కావచ్చు. శ్రీవారిని భర్తగా భావించి దైవంగా పూజించి ఆత్మార్పణ గావించుకున్న అదృష్టవంతురాలు కావచ్చు. మరైతే నేను మాత్రం నేను పుట్టినదే వారి కోసం, ఆశలు పెంచుకున్నదే వారి తలుపులతో, అనురాగాన్ని పెంచుకున్నదే వారి స్మృతులలో. బొమ్మ పెళ్లిళ్లలో ఎన్నిసార్లు వారిని వివాహం చేసుకోలేదు. ఇష్టసఖిని కృష్ణునిగా చేసి తాను భద్రగా ఎన్నిసార్లు పరిణయమాడలేదు. చెలిలో స్వామే కనిపించి ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లతో ఆ పాదాలు చెంతే కూర్చుండిపోయిన తనని చూసి చెలులు ఎన్నిసార్లు కంగారు పడలేదు. స్వామి రూపాన్నే చూస్తూ చెలికాళ్లకు మొక్కుతుంటే ఆమె భయవిహ్వులయ్యి తిరిగి నా కాళ్లకు మొక్కుతుంటే, తిరిగి ఆ పాదాలను ఆశ్రయించబోతున్న నన్ను చూసి భయపడి పారిపోతుంటే, అప్పుడు నేనేమన్నాను? ఏం చేశాను? స్వామి, ఎందుకా పరుగు? ఎక్కడకా పరుగు? చెలుల సమక్షములో ప్రకృతి సాక్షిగా, తరులు సాక్షిగా, విరులు సాక్షిగా, పంచభూతాలు సాక్షిగా నా చెయ్యి అందుకున్నారే. కొంటి చూపులతో నా గుండెల్ని చిలికివేశారే. నా హృదయతంత్రుల్ని మేటుతూ నవరసాల సారాన్ని నాలో నింపారే. మీ మనోహర రూపాన్ని కళ్ళ నిండుగా చూసుకోవాలనే కాంక్షల బరువుతో వాలిన కనురెప్పలు మీ మధుర భావనలతో మనసారా మిమ్మల్ని చూడనివ్వలేదు. వేదమంత్రాల సాక్షిగా జీలకర్ర బెల్లంతో మీ చెయ్యి నా తల మీద అదుముతుంటే, వంగి నా కళ్లల్లోకి చూడాలని మీరు ప్రయత్నిస్తుంటే తట్టుకోలేక మరింత కుచించుకుపోతున్న నా కనురెప్పల బరువును సూదంటురాయి లాంటి మీ కనురెప్పల ఆలంబనంతో నిశ్చలంగా నిలవగలిగినప్పుడు మీ అద్భుతమైన కనోదోయిని చూసి నిశ్చేష్టురాలను అయ్యాను కదా స్వామి. ఎంత అందమైనవి మీ కళ్ళు, ఎంత కాంతివంతమైనవి మీ కళ్ళు, ఎటువంటి మత్తును రేకెత్తిస్తున్నాయి ఆ కళ్ళు, ఎంతటి ముగ్ధ మనోహరంగా ఉన్నాయి ఆ కళ్ళు. ఆ కళ్ళను చూస్తూ లోకమే మరిచాను. నా మెడలో మీరు కడుతున్నది పవిత్ర మాంగళ్య బంధం. ఆ పవిత్ర బంధం ఎన్ని యుగాల నాటిది స్వామి, ఎన్నెన్ని జన్మల బంధం స్వామి మనది. ఆ పరమాత్మలో ఈ జీవాత్మ ఏకమైపోవాలన్న తపన, ఇంకా ఒక్క క్షణమైనా మిమ్మల్ని వదిలి ఉండలేని ఆరాటం, మీలో తక్షణమే ఐక్యమైపోవాలన్న ఆర్తి. కానీ స్వామి, ఎలా మీరు కనీసం కళ్ళ ముందు కూడా కనిపించడం లేదే. భక్తుల పాలిట వరప్రసాదం అంటారు. ఇదేనా స్వామి నేను ప్రేయసిగా ఆరాధిస్తున్నానని కోపమా స్వామి? భక్తిభావన నాలో కొరవడిందా? అందుకేనా స్వామి ఈ అలక్ష్యం? మరి ప్రేమ భక్తిభావం ఒకటే కదా? కాదా? భక్తుల పాలిట కల్పవృక్షం మీరని అంటారే, ఇదేనా స్వామి? నన్నెందుకెలా సూక్ష్మింపచేస్తున్నారు? నా ప్రేమలో పరిపక్వత లేదా? నా భక్తిలో స్వచ్ఛత లోపించిందా? మరి పరిపక్వత ఎలా సాధించేది? ఇంకేం చెయ్యాలి నేను? మరి ఏమిచ్చి మీ హృదయాన్ని గెలుచుకోవాలి స్వామి? ఏ రకమైన భక్తితో మిమ్మల్ని అర్చించాలి స్వామి? సకల బ్రహ్మాండాలు మీ హృదయములో దాచుకున్నారు కదా. మీ భద్రకు ఆ హృదయములో కాస్తంత చోటు కల్పించలేరా? నవవిధ భక్తులు ఉన్నాయనగా విన్నాను. కాని స్వామి, నాకు తెలిసిన భక్తి ప్రేమే, నేనెరిగిన భక్తి ప్రేమే, నేను ఇవ్వగలిగినది కోరుకునేది కూడా ప్రేమే స్వామి. మీరు ప్రేమ స్వరూపులు అంటారే, ప్రేమతో ఒక హృదయం స్పందిస్తే ఆ ప్రేమ కోసం మీ హృదయం తల్లడిల్లిపోతుందంటారే, ఇదేనా స్వామి? ఇదేనా మీ ప్రేమతత్వం? స్వామి, నాకొక్కటి అనిపిస్తుంది, మీరు సౌందర్యోపాసకులు. ఎక్కడ అపురూప సౌందర్యం ఉంటే అదే నేననుకుంటారు. ఆ సౌందర్యాన్వేషణలో వేటగాడిలా తిరిగి గాలించి అద్భుత సౌందర్యాన్ని చేజిక్కించుకోవడంలో నేర్పరులు మీరు. అలాగే ప్రకృతిని చూసి పరవశించబోయి మీలో ఐక్యం చేసుకున్నారు. గోపాలురన్న భేదం లేకుండా వారి సౌందర్యాన్ని రసస్వాదన చేస్తారు, వారిని ధన్యులు చేస్తారు. ఎందరో సౌందర్య రాసుల్ని రాసకేళి వినోదములో ముచ్చెంతి వేశారు, తన్మయులు చేశారు. అవును, నాకిప్పుడు అనిపిస్తుంది స్వామి, మీరు నా వైపు కన్నెత్తి కూడా చూడకపోవడానికి కారణం కనిపిస్తుంది.
స్వామి, నా సౌందర్యాన్ని మీ ధ్యానంలో కరిగించుకున్నాను. నా అపురూప లావణ్యాన్ని మీ పరమైన విరహాగ్నిలో దగ్ధం చేసుకుంటున్నాను. మీ తపస్సులో నా శరీరాన్ని సూక్ష్మింపచేసుకుంటున్నాను. మీరెంతో ఇష్టపడే అందమైన కేశ సంపద నా దగ్గర లేదు కదా, దాన్ని మీకోసమే నిరాధారణ చేశాను కదా. నా కళ్ళల్లో శృంగార కళలు కనిపించకపోవచ్చు. మత్తెక్కిన కళ్ళల్లో పోటీపడి మత్తెక్కించి మిమ్మల్ని లోబరుచుకునేటంత ఆకర్షణ అయస్కాంతపు శక్తి ఇప్పుడు నా కళ్ళల్లో లోపించి ఉండవచ్చు. ఎందుకంటే ఆ కళ్ళు మీ నిరీక్షణలో అలసిపోయాయి. ఆ కళ్ళు మీ మీద దిగులతో కాంతి విహీనమయ్యాయి. ఆ కళ్ళు మీరు కనిపించక వాడిన మందారాలయ్యాయి. ఆ కళ్ళల్లో ఒలుపు తలుపుల్ని మీరే దూరం చేశారు. బదులుగా నైరిస్యాన్ని, నిర్వేదాన్ని నింపారు. మీ మీద తమకంతో తళుకులీనే కాంతుల్ని మీరే తీసేసుకున్నారు. ఆ స్థానంలో జీవం లేని కన్నీటి పొరల్ని బహుమతిగా అందించి వేడుక చూస్తున్నారు. స్వామి, చిన్నతనములోనే నన్ను చూస్తూ తన్మయత్వంతో వర్ణించి చెప్పారు. అంగాంగ వర్ణనలు చేస్తూ భవిష్యత్తులో నా రూపానికి భాష్యాలు చెప్పారు. నన్ను ఉత్తేజితురాల్ని చేశారు. ఆ వర్ణనలు నా నరనరాన జీర్ణించుకుపోయాయి, నిజమయ్యాయి. స్వామి, ఆనాటి మీ చిలిపి చూపులే నా హృదయములో గూడు కట్టుకొని మీకోసమే ఉద్భవించిన ఈ శరీరాన్ని, ఈ పవిత్ర దేవాలయాన్ని మీకోసమే అత్యంత సుందరంగా, ఎంతో రమణీయంగా, అద్భుతమైన సౌందర్యంతో తీర్చిదిద్దుకొని మీకు అర్పించాలని తల్లడిల్లుతున్న మీ భద్రను కనీసం కంటితో కూడా చూడలేదు, పన్నెత్తు కూడా పలకరించలేదు. ఈ సౌందర్య రాశి మీ సౌందర్యోపాసనకి తగదనుకున్నారా? మీ అలౌకిక సౌందర్యం ముందు ఇది ఏ పాటిది అనుకున్నారా? ఇంతటి విరహాన్ని, ఇంతటి బాధను నా పరం చేయడమే ధర్మమనుకున్నారా, ఘనమనుకున్నారా? స్వామి, మీకెంతో ఇష్టమైన నా కనుదోయులో కళాకాంతులు లేనప్పుడు, చిన్నతనములో మీ చూపుడు వేలుతో ప్రేమతో స్పర్శించిన నా అందమైన నాసిక కూడా ధారాపాతమైన నా కన్నీటిని తట్టుకోలేక ఎర్రబడి తడబడుచున్నది. మీరు మునివేలుతో స్పర్శిస్తూ తమకంగా చూసుకునే నా ఎర్రనైన పెదాలిప్పుడు మీ పైని కోరికతో విచ్చుకొని వింత కాంతు లేనడం లేదు. మీ మీద విరహాగ్ని కమిలిపోతున్నాయి, మీ తలుపులతో కుమిలిపోతున్నాయి. స్వామి, నా అద్దాల చెక్కిళ్ళలో మీ నీలి రూపం చూసుకొని ఏమన్నారో గుర్తుందా? అదే చిన్నతనంలో, భద్రా, విద్యుత్ మెరుపులు గూడు కట్టుకున్నట్టున్న నీ బంగారు బుగ్గల్లో నా నీలిరంగు కాంతి చిత్రంగా మెరుస్తోంది. నీలాల మబ్బు తునకని అద్దాల చెక్కిళ్లలో దోబూచులాడుతున్నట్లుంది. నేను కదలాడుతుంటే నీలమణి కాంతులపై నీ బంగారు బుగ్గల సోయగంలో మెరుపులు మిరమెట్లు గొలుపుతున్నాయి. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం అంటూ నన్ను మాయ చేశారప్పుడు. అటువంటి బుగ్గల బంగారు వర్ణం నా కన్నీటితో తడిసి కాంతిని కోల్పోయాయా అనిపిస్తుంది. నున్నగా గుండ్రంగా మెరిసే నా చుబకాన్ని వర్ణించడానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదన్నారు. కానీ ఇప్పుడది మీ తరపున ఉప్పెనకి చిగురాకుటులా చలించిపోతోంది. మీపై విరహాగ్నికి తట్టుకోలేకపోతోంది. శంఖం లాంటి మెడ మీద ఎంత చక్కని గీతలు భద్రా! ఆ శంఖాన్ని పూరించి ఆ చిత్ర విచిత్ర కాంతుల్ని తన్మయంతో చూడాలని ఉంది అంటూ ఆశలు రేకెత్తించే కన్నులతో నా పెదాల వైపు చూసే మీ కవ్వింతకు కరిగిపోయాను. మీ కోరిక నిజమేననుకున్నాను. కానీ మీ మురళికే సొంతమైన మీ అధురామృతాన్ని నేను ఆశించటం అత్యాశ అవుదు కదా. మిమ్మల్ని ఎప్పుడూ విడవక ఉండే మురళికి మీతో నేను కోరుకునే సాంగత్యం వల్ల ఎటువంటి లోటు రాదు కదా. స్వామి, మీరు మెచ్చిన ఈ చిక్కని శంఖం తన సహజ సౌందర్యాన్ని కాపాడుకోలేకపోతుందేమో. నా ఎద నుంచి చూపులు మరుల్చుకోలేని మీ అల్లరి చూపులకింకా ఇక్కడ పనేముంది? మిరుమిట్లు గొలిపే ఈ సౌందర్య ఛాయలు ఇప్పుడు ఆకర్షణ కోల్పోతూ ఉండవచ్చు.
మీరు గోకులాన్ని వదలడం లేదు, బృందావనాన్ని వేయడం లేదు. స్వామి, నా శరీరములో మిమ్మల్ని ఆకట్టుకునే అంశాలు తమ అందాన్ని కోల్పోతున్నాయి. కోల్పోయినా అది మీపైన ఆలోచన వల్లనే కదా. ఎందుకీ అలసత్వం? స్వామి మనసు ముఖ్యం కానీ శరీర సౌందర్యం కాదన్నారే. మరి నా మనసుకు కూడా మిమ్మల్ని ఆకట్టుకోలేకపోతుందా? ఆత్మ సౌందర్యం కావాలి కానీ పైపైన మెరుగులెందుకన్నారే. మరి నా ఆత్మలో మీరు కోరుకునే సౌందర్యం కొరబడిందా? ఇదేనా స్వామి మీరు చెప్పిన ప్రేమతత్వం? ఇదేనా స్వామి మీ పరమైన భక్తితత్వం సారాంశం? నన్ను వడిలి వాడిన పుష్పములా భావించి మీ పూజకు పరికిరాదనుకున్నారా? అందుకే ఇప్పుడే వికసించి సౌరభాలను వెదజల్లుతున్న వివిధ కన్యాపుష్పాలను తమకంతో స్వీకరిస్తున్నారా? ఆకర్షణ రహితాలననుకొని, కళ కొరవడిందనుకొని మీతో ఐక్యమము గల అర్హత కోల్పోయాననుకున్నారా? అందుకేనా స్వామి ఈ నిరాధారణ? బావా, నేనెందుకిలా అయిపోయాను? నా సౌందర్యాన్ని ఎవరికోసం హరింపచేసుకున్నాను? మీకోసం కదూ. నన్ను నేనే ఎందుకిలా దహింపచేసుకుంటున్నాను? మీ విరహాగ్ని తట్టుకోలేక కదూ. నా కళ్ళల్లో కాంతులన్నీ మీ నిరీక్షణతోనే కళావిహీనమయ్యాయి. నా శరీరంలోని సొగసులన్నీ మీ స్మరణతోనే ఆవిరైపోతున్నాయి. స్వామి, నా తపనలో ప్రేమ లేదా? నా భావనలో ఆరాధన లేదా? నా అర్పణలో ఆత్మార్పణ కరువైందా? ఇంకేం చెయ్యాలి స్వామి? ఈ ప్రేమ చాలదంటే ఇంకెలా ప్రేమించాలి? ఈ ఆరాధన సరిపోదంటే ఏ విధంగా ఆరాధించాలి? ఆత్మార్పణతో పాటే శరీరాన్ని కూడా అర్పించుకున్నానే. నాకంటూ ఏమీ మిగుల్చుకోకుండా సర్వస్వాన్ని మీకే అర్పణ గావించుకున్నానే. ఇంకేం చెయ్యాలి? ఇంకేం చెయ్యను స్వామి. నీ సాక్షాత్కారానికి ఇంక నేనేం చేయగలను? మీ పలుకులను వినాలంటే ఇంకేం చెయ్యాలి? స్వామి, నాకు శక్తి లేదు. ఈ లేత హృదయం మీ ఎడబాటును తట్టుకోలేదు. అన్నాహారాలు మానేసిన ఈ గూడు నా స్వామి ఉనికి లేక ఇప్పటికే జీవత్వాన్ని కోల్పోతోంది. ఇంకా మిణుకుమంటున్న నా జీవాత్మ పరమాత్మ అయిన మీలో కలిసిపోతే కాని నా ఆర్తికి అర్థం దొరకదా? నా ఆరాధన సార్థక్యం సిద్ధించదా? నా అర్పణకు అంతరార్థమే మిగలదా? అదే మీ సంకల్పమైతే తీసుకోండి స్వామి. నా ప్రాణాల్ని హరించి నన్ను మీతో కలుపుకోండి స్వామి. గాలి కూడా చొరవనంత గాఢంగా నన్ను అత్తుకోండి స్వామి. ఈ బాధ నుండి నాకు విముక్తి ప్రసాదించండి స్వామి. నీలాల మబ్బు తొనకలా ప్రకాశమానమయ్యి మతిని పోగొడుతున్న మీ ముఖ బింబములో తామర పువ్వులై భాసిస్తూ ప్రచండమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఎర్రగా భాసిస్తున్న మీ దివ్య చక్షువులతో ఒక్కసారి నన్ను చూడవా స్వామి. కొంచెంగా నీ కళ్ళను విప్పారిస్తూ నన్ను ఒక్కసారి పలకరించవా స్వామి. విరాహతత్పురాలనైన నాకు నీ చూపు వలన ఎండిపోయిన చేనును కొద్దిగా నీరందించినట్లుగా అనిపించి ఈ తాపాన్ని హరించి వేస్తోంది. నీ చల్లని చూపులు విరహాగ్నితో దహించిపోతున్న నా శరీరానికి చల్లని చందనపు పూతను అద్దినట్టయి ఎంతో ఊరాట కలిగిస్తోంది. కృష్ణ, నిన్ను దయా సముద్రుడు అంటారు, నిజమా? అయితే ఆ సముద్రం ఉవ్వెత్తున ఉరకలు వేస్తూ పొంగి పొరలి నన్ను ముంచెత్తి వేస్తూను ఆనందమే. 2వ అధ్యాయము భద్రా కళ్యాణం. కృష్ణ, చాతక పక్షికి స్వాతి బిందువుల ఆధారమైనట్టు నీ కృపావీక్షణమే నాకు జీవనాధారము. మెల్లమెల్లగా నీ కృపావీక్షణాలను నాపై సారించవా స్వామి. నీ అనుగ్రహం లభించునో లేదో, నా సన్నిధి నాకు లభ్యమవుతుందో లేదోనని అనుక్షణం ఏదో తెలియని ఆందోళన. శ్రీకృష్ణ అనుగ్రహమును తద్వారా ప్రాప్తించే అలౌకికానందమును అనుభవించవలననే కోరిక, అంత అదృష్టం లభించునో లేదోనన్న ఆవేదన నన్ను నిలవనీయడం లేదు స్వామి. కృష్ణ, భక్తుల కోర్కులు తీరుస్తూ క్షణం కూడా విరామమెరగని నీవెంత అలిసి సొలసి ఉంటావో
నీ సేవ చేసి తరించాలని ఉంది స్వామి. నీ సేద తీర్చి అలసి సొలిసిన నీ గుండెలపై వాలిపోవాలని వాలిపోవాలని ఉంది. వింజామరులు వీచ మరిచిన నా అజ్ఞానానికి సిగ్గుపడుతూ తదేకంగా నీ ముద్దుల మోమును వీక్షించాలనిపిస్తుంది. నీ పవిత్రమైన చరణధూళిని బొట్టుగా పవిత్ర ప్రసాదంగా నుదుటిపైన శిరసున ధరించాలని ఉంది. శ్రీకృష్ణ, ప్రశస్తమైన కేశములు నీవి. ఎవ్వరికీ లేనటువంటి కేశ సంపద నీది. ఆ సంపదతోనే కేశవుడనే బిరుదును పొందిన వాడివి. పాదాది కేశ పర్యంతము సుమ పరిమళ సుగంధభరితము నీ శరీరము. నీ సుగంధ సౌరభాలను నలుదిశలా వ్యాపింపచేసి నా శరీరమునకు కూడా ఆ సౌగంధమును అంటిపెట్టుకునే అదృష్టం నాకు కలగచేయవా? స్వామి. ఆ పరిమళం చేత నన్ను పులికాంకితను చెయ్యవా ప్రభు. నీ అమృత కృపా దృష్టిలో నన్ను తడిసిపోనివ్వు. విరహాగ్నితో తపించిపోతున్న నాలోని ప్రతి అణువును నీలో ఐక్యం చేసుకో. ప్రేమ కూడా ఒక ఉన్మాదమే కదా, అదొక నిక్షిప్త అవస్థ. ప్రేమకు వసులైన వారు అందులోనూ దైవ ప్రేమలో కరిగి కన్నీరు మున్నీరయి తపించిన వారి స్థితిగతులు చూపురులకు అర్థం కావు. ఆ చేష్టలు పరిహాసపూరితముగా భాషించడం సహజం. నిజమైన ఆ సహజ స్థితి అసహజముగా భాషించడం అందుకు కారణమా? ఆ స్థితికి చేరుకునే అదృష్టము సులభసాధ్యం కాదు. అయితే వారి మనస్థితి ప్రేమోన్మాదాలకు అర్థం కాదు. పరమాత్మ స్వరూపమును అంతర్నేత్రాలతో వీక్షించుచు పరమాత్మ గుణగణాదులను తనివి తీరా చర్చించవచ్చు. అనంత ప్రేమను కీర్తించుచు ఆ విశ్వప్రేమ తత్వములో ఐక్యమైపోవడమే మధురమైన అద్వైత స్థితి. ఆ స్థితికి చేరుకున్నట్లు భాషించే నా అలౌకిక స్థితి చిత్ర విచిత్రము. శ్రీకృష్ణ, నీ తత్వము ప్రేమమయము, అమృతభరితము. ఏది అర్పించినను దానిని స్వీకరించి బదులుగా అమృతతత్వమును, అనిర్వచనీయ ప్రేమతత్వమును ప్రసాదిస్తావని అందరూ చెప్పగా విన్నాను. పూతన నీకు విషక్షీరము అందించి సంకల్పించగా ప్రేమమయుడువైన నీవు ఆ దుగ్ధం పానం చేసి ఆమెకు అమృతతత్వమును అమరలోకమును ప్రసాదించిన దైవస్వరూపుడవు. మరి నన్నెందుకు నిరాధారణకు గురి చేస్తున్నావు స్వామి? మధుర మకరంద రసపానమున మత్తెక్కిన మధుపము కాలజ్ఞాన మెరుగునట్లు ఎవరి హృదిలోనో మరెవరి సన్నిధిలోనో ఇంకెవరి కౌగిలిలోనో ఆనందానుభవము అనుభవించుతున్న నీకు నా మొర వినిపిస్తుందా స్వామి? నీవు నా దగ్గరకు రాగలవా? కృష్ణ, నీవే దిక్కున్న వారిని హృదయమున చేర్చుకొని ఆశ్రయించదవే. కోటాను కోట్ల జీవరాశులకు ఆశ్రయము ఇవ్వగల విశాల హృదయం కలవాడివే. ఈ చిన్నారికి రవ్వంత ఆశ్రయం ఇవ్వలేవా? నా పిలుపు వినిపించటం లేదా? వినిపించిన నిదురించుట తగనా? రెండవ అధ్యాయము భద్రా కళ్యాణము. వినిపించిన నిరాదరించుట తగునా స్వామి? పోని రాకపోయినా సరే కనీసం ఒక్క మాటైనా మాట్లాడలేవా? భద్ర అన్న ఒకే ఒక్క పిలుపుకైనా నేను నోచుకోలేదా? ఆ పిలుపునైనను నా తాపము తీర్చగలదేమో. స్వామి, నన్నీనాడు ఈ మాత్రమైనా అనుగ్రహించలేకపోతే ఆర్తత్రాణ పరాయణుడవన్న నీ కీర్తి అంతయు సందేహాస్పదమవుతుంది. స్వామి, ఆపన్నులను ఆదుకునే ఆదిదేవుడన్న మీ పేరు ప్రఖ్యాతులు అడిగంటిపోతాయి. స్వామి, అలా జరగడం లేదు. నేను ఊహించలేను, భరించలేను. అందరూ అనుకునే ఆ బిరుదులు నిజమేనని నా పరంగా నిరూపించి వాటిని శాశ్వతంగా నిలుపుకొని నాకు కీర్తిని మనశ్శాంతిని అందించలేవా స్వామి? ఆ బిరుదులకు నీవు అర్హుడువేనని నాకు నిరూపణ చేసి నీ లోకోత్తర ఖ్యాతిని పరీక్షించుకొనవా స్వామి?
స్వామి దర్శనం కోసం, అనుగ్రహం కోసం కన్నీరు మున్నీరుగా విలపించే భద్రాదేవి ఒక్కొక్క సమయంలో సహనాన్ని పూర్తిగా కోల్పోయేది. ఏనాడు కూడా తానెరగని అసూయాద్వేషాలు చిత్రంగా భద్రాదేవి హృదయాన్ని రగిలించేవి. అవి తాత్కాలికంగానే. మాయాతీతుని లీలా వినోదంలోని ఆంతర్యం ఎవరికి తెలుస్తుంది? సంశయాలతో ముంచెత్తి, సందిగ్ధములో ఓలలాడించి, అనుమానం మొలకెత్తించిన ప్రతిసారి రెండింతలు విశ్వాసం పెంపొందించేలా తన భక్తుల అర్హతలను నిరంతరం దివ్యోన్ముఖం చేయగలిగిన దేవదేవుని దయామయ చేష్టలతో మనసారా మునిగి తరించింది భద్ర. ఇంతలో అనుమానం, అంతలో రెట్టింపైన విశ్వాసం. మళ్ళీ మళ్ళీ అదే ఊర్ధ్వగమనం. హృదయములో విస్తరిస్తున్న విశ్వాసం, పటిష్టమవుతున్న భక్తి, పెరుగుతున్న ప్రేమ. ఆ సర్వంతర్యామికి భద్ర హృదయాంతర్గత మదనం. తన సంకల్పానుసారమేనని తెలుసు. ఎటొచ్చి ఇంకా పూర్తిగా తెలియనిదల్లా భద్రకే. పసితనం నుంచి గోపికల పరంగా, రాధాదేవి పరంగా, నీలాదేవి పరంగా శ్రీకృష్ణ లీలలు ఎన్నెన్నో వినియున్న భద్ర అప్పటి ఆ లీలలు హృదయస్పందనను కలిగించిన, అవ్యక్తానందాన్ని అందించిన ఇప్పటి స్థితిలో ఆ భావనలు, ఆ ఆలోచనలు గుండెల్ని రగిలింపచేస్తున్నాయి. అశాంతిని, అసహనాన్ని పెంచుతున్నాయి. బావా, నీకెంతమంది ప్రియురాళ్ళున్నారు తెలుసు. తెలిసినా నీ మీదింత మరులు పెంచుకున్నాను. అది తప్పుగా నేను భావించడం లేదు. కారణం తెలుసు కదా. నేను పుట్టుకతోనే నీ దానిని, నీలో అర్ధభాగాన్నేనా? కాదు, నీలో అంతర్లీనమైన ఏకత్వానికే నిదర్శనంగా నిలిచిన నీ దానిని. నీవు దక్షిణ నాయకుడివే. నిన్ను ప్రేమించిన ప్రతివారి మీద నీకంతే ప్రేమాభిమానాలు ఉంటాయని విన్నాను. ఎవరికి వారే నిన్ను వారి సొంతంగా భావిస్తారని కూడా నాకు తెలుసు. తదనుగుణంగా నువ్వు వర్తిస్తావని కూడా నాకు తెలుసు. భద్రా కళ్యాణము 2వ అధ్యాయము 10వ పేజీ. స్వామి, అదే స్పందన, అదే ప్రేమ, అంతే రక్తి. నా మీద కూడా మీకుండకూడదా? స్వామి, 1 అడుగు మీ ముందుకు వేస్తే 10 అడుగులు ముందుకు వేసి అందుకుంటాననే ప్రేమమూర్తివి. మరి అడుగులే కాదు, ఆర్తితో నిన్నల్లుకుపోతున్న నీ భద్ర మీద భర్తగా ఆ మాత్రం అనురక్తిని చూపలేవా? అంతే ఆర్తితో నన్ను హత్తుకోలేవా? వసంతకాలపు చల్లదనం భద్రాదేవి పాలిట అగ్నిగుండమయ్యేది. చల్లని మలయ మారుత వీచికలు వడగాల్పుల్లా చుట్టుముట్టేవి. కోకిలారావాలు కర్ణ కఠోరంగా వినిపించేవి. తుమ్మెదల జుంకారాలు మనసును తల్లడిల్లి చేసేవి. తన స్వామికి ప్రాణప్రదము, తనకి మనోజ్ఞదాయకము అయిన ఈ వసంతకాలం స్వామి తలుపులతో మరింత మానసిక ఉల్లాసాన్ని అందించవలసింది పోయి తీవ్రమైన అశాంతిని రేకెత్తిస్తోంది. తన స్వామి బృందావనములో గోపికలు గూడి జరిపే కేళీ విలాస స్మరణ తన సున్నిత హృదయాన్ని రగిలింపచేసేది. మోహ పరవశంతో శ్రీకృష్ణుని చుట్టిముట్టి అతి సన్నిహితంగా శ్రీకృష్ణుని చెక్కెటను తాకిస్తూ ఆ మనోహరమూర్తి కనదోయిని తన్మయంగా చూస్తూ ఆ ముగ్ధమోహన పెదాలపై అమృతధారల్ని వర్షిస్తున్న మురళితో పాటుగా రసస్వాదన చేస్తున్న రాధాగోపికలు మనోపలకమున నిలిచి తీవ్రమైన అశాంతితో రగిలిపోయేది. బావా, లీలామానుష వేషధారి వంటిరే, అన్నింటికీ అతీతమైన భావుకత కలవాడి వంటిరే. మరి ఇదేమిటి? నా కనుల ముందు కనిపిస్తున్న ఈ దృశ్యాలు నా భ్రమల, లేక నా మనోస్థితికి దర్పణాలా? ఒక గోపిక నీ మురళీనాథానికి అనువుగా ముంజేతి కంకణ ధ్వనులు చేస్తూ చిరుగజ్జెల సవ్వడులతో నిన్నాకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే నీకేమిటా పరవశం? ఎందుకంత పరవశం? ఆవిడ కన్నులలో ఏముందని అంత ఆరాధనగా వెతుకుతున్నావు? ఆవిడ చేష్టల్లో ఏ ప్రత్యేకత కనిపించిందని అంతగా ప్రశంసిస్తున్నావు? అంతకు వెయ్యింతలు కాదు,
లక్షింతలు నీ మనసును రజింపచేయడానికి నేనెన్నోసార్లు ప్రయత్నించానే, అయినా కూడా నన్ను కన్నెత్తి చూడలేదే. ఏమిటి పక్షపాతం? ఎందుకింత పక్షపాతం? అన్నపానాలు మాని కృష్ణుని నిరాధారణకు తట్టుకోలేక కుమిలి కుమిలి దుఃఖిస్తున్న భద్రాదేవి దుఃఖాన్ని చూడలేని ఇష్టసఖి కన్నీటితో తన కన్నీటి పొరల్ని చూడలేక తలదించుకున్న భద్ర పెదాలు దైన్యంగా కదిలాయి. ఏమిటో నా మనసు నాకే అర్థం కాకుండా పోతోంది. భావ విరాహాన్ని భరించలేక అనేక విధాలుగా ఆలోచిస్తున్న నన్ను ఎప్పుడూ ఎరుగని ఈర్ష్య, అసూయలు చుట్టుముడుతున్నాయి. తీవ్రమైన అశాంతిని పెంచుతున్నాయి. నా భావం మీద కోపాగ్ని రగిలింపచేస్తున్నాయి. నా బావతో కూడిన గోపికల శృంగారకేళి వినోదాలు నాలో విరక్తిని పెంచుతున్నాయి. భద్రా కళ్యాణం 2వ అధ్యాయము 11వ పేజీ. రాధాదేవి విరాహతాపం నా తాపాన్ని మరింతగా రగిల్చి వేస్తోంది. గోపికల వేడి నిట్టూర్పులు నాకు భరించలేని వేదనను అందిస్తున్నాయి. అయినా చిత్రం, నా భావ పొందునే నా మనసు మరింతగా కోరుకుంటోంది. నా స్వామి పరుష్యంగ సుఖాన్నే మళ్ళీ మళ్ళీ సొంతం చేసుకోవాలనిపిస్తోంది. వారందర్నీ పారద్రోలి నా స్వామిలో ఐక్యం కావాలనిపిస్తోంది. ఏమిటి చిత్రం, ఏమిటి లీల! క్షణం విరాహం, క్షణములో కోపం, క్షణం విరక్తి, అంతలోనే అనురక్తి. అన్నిటినీ మించిన చిత్రమైన భావాలు నన్ను చుట్టుముడుతున్నాయి. భావ రాసలీలా దృశ్యములు నా భ్రమేమో అనిపిస్తుంది. పోని నిజమైన భావను క్షమించాలనిపిస్తోంది. భావ కేళీ వినోదం తాత్కాలికంగా అనిపిస్తోంది. అంతకన్నా కూడా కోపతాపాలు ఇంకా తాత్కాలికమనిపిస్తాయి. అందుకే స్వామిని క్షమించాలనిపిస్తుంది. నన్ను క్షమించి అక్కును చేర్చుకోమని అభ్యర్థించాలనిపిస్తోంది. కానీ రాధాదేవి నాతో చెప్పుకున్న ముచ్చట్లు ఎంత మరిచిపోదామన్నా మరుపుకు రావడం లేదు. ఆవిడ చెప్పుకున్న అనుభూతులు దావనలంగా నా హృదయాన్ని దహించి వేస్తున్నాయి. విరాహతాపాన్ని అణుచుకోలేని రాధాదేవి కేళీ స్థావరమైన పొదరింట చిమ్మ చీకటిలో నల్లనయ్య కోసం తెల్లని కళ్ళు విప్పార్చి అణువున తమకంతో వెదుకులాడేదట. నల్లని చిక్కని చీకటిలో నల్లనయ్యగానే భ్రమించి ప్రేమాతిశయంతో కౌగిలించుకునేదట. నల్లనయ్య కానరాక వియోగాన్ని భరించలేక విరహాగ్నిలో ఆహుతవ్వడానికి నిశ్చయించుకున్న తరుణములో అక్కడే దాగిన కృష్ణయ్య పరుగున వచ్చి రాధను పొదివి పట్టుకునేవాడట. ఆ తర్వాత రాధాదేవి ఊసుల్ని స్మరించడానికే భయపడిపోయిన అసూయపడిన భద్ర కృష్ణస్మరణలో రాధ విస్మరించిన సిగ్గరితనాన్ని ఏవగించుకునేది ఒక్క క్షణం. రాధ అదృష్టాన్ని అభినందించకుండా ఉండలేకపోయేది మరుక్షణం. రాధ అదృష్టం రాధది. ఆ అదృష్టములో కనీసం వెయ్యోవంతైనా నాకు అందించకూడదా బావా అంటూ ఆర్తితో విలపించేది. కన్నీళ్లతోనే కడుపు నింపుకుంటూ సుష్మించుకుపోతున్న చెలిని చూసి చెలులు కన్నులు దారలు కట్టేవి. నిర్దయుడైన కృష్ణుని నిందించుకునేది. సర్వంతర్యామిని పిలిచి వేడి నిట్టూర్పులతో కరిగిపోతున్న భద్రకు సర్వంతర్యామి అన్న పదమే అతిశయోక్తిగా అనిపించేది. 2వ అధ్యాయము భద్రా కళ్యాణము 12వ పేజీ. ఏ చెలి అందెల రవళులు వింటూ మైమరిచిపోయాడో, ఏ చెలి వడ్డాణపు మువ్వల సవ్వడిలో మమైకమైపోయాడో, మరి ఏ చెలి కొంగుచాటను తన్మయుడయి లోకాన్ని విస్మరించాడో, అటువంటి గోపికాలోలుడికి నా అభ్యర్థన వినిపిస్తుందా? అటువంటి రాధలోలుడికి నా కన్నీటి వ్యధ అర్థమవుతుందా? వినిపించనప్పుడు అర్థమే కానప్పుడు అతను సర్వంతర్యామి ఏమిటి? ఆయన సర్వజన పాలకుడు ఏమిటి? చెలులందించిన ఫలాలను కన్నెత్తి చూడలేని భద్ర, ఫలరసాన్ని పన్నెత్తి ఆస్వాదించలేని భద్ర, అన్నపానాలను పూర్తిగా విసర్జించిన భద్ర, అనుక్షణం స్వామి ధ్యాసలోనే కన్నీటితోనే కరిగిపోతున్న భద్ర, కరిగి కన్నీటి వాగయి పొంగి పొరలి బృందావన చందమామను దర్శించాలని స్పర్శించాలని వేగరపడుతోంది.
ఆ రకంగానైనా శ్రీకృష్ణుని కంటపడాలని తపించిపోతోంది. కానీ అక్కడ దృశ్యాలను చూసి తట్టుకోగలనా? ఊహ మాత్రానికే ప్రాణాలను తోడేసే ఆ శృంగార దృశ్యాలను చూసి నిగ్రహించుకోగలనా అని అనుకుంటున్న భద్రకు వెంటనే రాధ గుసగుసలు వినిపించేవి. రాధ విరాహాతిశయంతో కృష్ణుని వెతుకుతూ బృందావనములో అడుగుపెట్టిన నాకే దృశ్యం కనిపించిందో తెలుసా? కృష్ణుడు గోపికాశ్రీలతో క్రీడిస్తున్నాడు. నేను లేనన్న ధైర్యంతో చెలరేగిపోతున్నాడు. ఎర్రబడిన కళ్లతో ఆవేశాన్ని దాచుకోలేని నన్ను చూసి తెల్లబోయాడు. మురళి క్రింద పడింది. చెక్కిళ్ళు పాలిపోయాయి. కళ్ళు లజ్జాతో వాలిపోయాయి. వాలు చూపులతో గోపికలు చేస్తున్న సైగలను నేను గమనించకపోలేదు. దూరంగా ఉంటున్న ఆ ఎర్రని విశాల నేత్రాన్ని చూస్తుండిపోయారే కాని ఆ గోపికలు అంగుళం కూడా నల్లనీకు దూరం కాలేరు. అయస్కాంత శక్తి కదా అతనిది. ఆ లీలకి కోపగించుకోవాలో ఆయన చూపిన తడబాటుకు సంతోషపడాలో అర్థం కాని స్థితి నాది. భద్ర మనసులోంచి రాధ స్మృతులు దూరం కావడం లేదు. కన్నీటిని చిమ్మే ఎర్రని కలువులు విశ్రాంతి తీసుకోవడం లేదు. బృందావన విహారే కళ్ల ముందు నిలిచి రెప్పపాటుకు అడ్డు తగులుతున్న భ్రాంతి. నా స్వామి రాధాదేవికి విరాహము కొత్త కానట్టే గోపికలతోడి నీ కేళీ వినోదం, రాధాపరమైన దొంగాటకము నాకు కొత్త కాదు. గోపికలతో విహరించే నీకు ఈ భద్ర వ్యధ తెలుస్తుందని అనుకోనా? రాధ కోపాన్ని మరుపుకు తేవాలనే ప్రయత్నములో నీ ప్రణయారాధన నిత్యము సాగేదే అయినప్పుడు నా మనోవేదన నీకు వినిపించగలదా? భద్రా కళ్యాణం 2వ అధ్యాయము 13వ పేజీ. లేక గత జన్మనాటి సీతావియోగం ఇప్పటికీ నీ హృదయ పలకం మించి చెరిగిపోదంటారే. ఆ వియోగాన్ని మళ్లీ అనుభవిస్తూ ప్రకృతిలోని ప్రతి అణువులోనూ సీతనే చూస్తూ ఆ తలుపులతోనే మరుపురాని విరాహాన్ని అనుభవిస్తూ నన్ను పూర్తిగా విస్మరించారనే అనుకోనా? లేక నీలోని భాగమైన రాధ మధుర స్మృతులకు రాధ అందించే స్పర్శ సుఖానికి తన్మయుడవయి ఆవిడ ధ్యాసలో సర్వాన్ని మరిచిపోయావా? మరప్పుడు నా ధ్యాస నీకెందుకుంటుంది? అయినా ఎందుకుండకూడదు? నీ సర్వంతర్యామి లక్షణం నా విషయంలో కూడా ప్రకటితం అవ్వాలి కదా. స్వామి, ఇంకొక క్షణం కూడా ఈ విరహాన్ని భరించలేను. బావా, నీ మాట వినిపించక నీ రూపు కనిపించక ఉన్మాదిలా ఎలా అయిపోతున్నానో చూడు. సర్వవ్యాపకుడైన నిన్ను బృందావనానికో గోకులానికో వైకుంఠానికో ద్వారకకో మాత్రమే చెందినవానిగా ఊహించుకుంటున్నాను కదా. అందుకనే నా అజ్ఞానానికి నవ్వుకుంటున్నావా? సకల రంజకుడువైన నిన్ను కేవలం గోపికల హృదయచోరినిగా, రాధా రంజితునిగా, రుక్మిణీ హృదయేశ్వరునిగా మాత్రమే తలుచుకుంటున్నాను. అందుకే నా అవివేకానికి కోపగించుకుంటున్నావా? నా హృదయ నివాసిగా నిన్ను గుర్తించగలిగితే పలికేవాడువా? కనుల విందు చేసేవాడువా? 2వ అధ్యాయము భద్రా కళ్యాణం 13వ పేజీ. నా అభిష్టాన్ని తీర్చేవాడివా? ఏమో, నీ వియోగభారంతో విచలితమైన నేను నీ ఉనికిని సరైన పందాలు గుర్తించలేకపోతున్నానేమో. అందుకు కారణం నువ్వు నాకు పెడుతున్న కఠిన పరీక్షలేనేమో. స్వామి, నా సర్వవ్యాపకత నా విషయములో లోపించిందన్న భావాన్ని నువ్వే కలగచేస్తున్నావు. కనిపించని నీ ధ్యాసలో పిచ్చిదాన్ని చేస్తున్నావు. అందరి హృదయాలలో నెలకొని నీరాజనాలు అందుకుంటున్న నువ్వు మట్టుకు నీకై నీవే నిర్మించుకున్న నా హృదయ మందిరానికి రాకుండా నాతో ఆటలాడుకుంటున్నావు కదూ. అందుకే నాకీ ఉన్మాద స్థితి ప్రాప్తించిందేమో. బావా, చంద్రుడు చూడు ఎంత నిర్దయగా నన్ను దహించి వేస్తున్నాడో. ఈ వెన్నెల చూడు కారుచిచ్చులా నా హృదయాన్ని ఎలా చుట్టుముడుతోందో. ప్రేమతో నీవిచ్చిన కెంపులహారం నిప్పుల కణికయి నీకెంతో ప్రియమైన నా ఎదను దహించి వేస్తోంది. ఈ తాపానికి చెలులు పూసిన చందనం ఎర్రబడి నా మృదుత్వాన్ని కమిలిపోయేలా చేస్తోంది. చిరుమంటల నరనరానికి వ్యాప్తి చెందుతోంది. స్వామి, ఏమిటి నాకీ స్థితి? ఎందుకీ నాకీ దుస్థితి?
నేనేం పాపం చేసుకున్నాను? దైవాన్ని బావగా భావించడం నేరమా? జగన్నాథుడిని నాథుడిగా మాత్రమే భావించడం నేరమా? రెండవ అధ్యాయము భద్రా కళ్యాణం 14వ పేజీ. విశ్వకౌగిలిని వదిలి నా కౌగిలిలో మాత్రమే కరిగి పొమ్మనడం నా అల్పత్వానికి నిదర్శనమా? నీ విశ్వవ్యాపకత్వాన్ని కించపరుస్తూ నా స్థితిని తెలుసుకోలేదేమని నన్ను నిలదీసి అడగటం దోషమా? అందుకేనా నాకీ శిక్ష? అందుకేనా నాకింత శిక్ష? స్వామి, ఇంత శిక్షను విధించే కన్నా నిశ్చింతగా నీలో ఐక్యమైపోయే అదృష్టాన్నైనా ప్రసాదించవచ్చు కదా స్వామి. నీ దివ్యాత్మలో కరిగి నీలో లీనమయ్యే భాగ్యం నాకు కలిగించరాదా? ఈ తాపాన్ని చల్లార్చి నాకు ప్రాణభిక్షనైనా పెట్టండి, లేదా ఈ తాపాన్ని మరింతగా రగిల్చి నా ప్రాణాలు తీసి మీలోనైనా కలుపుకోండి. సృష్టి స్థితి లయ కారకుడివి నువ్వే కదా. నీకోసమే సృష్టించబడిన నన్ను లయం చేయగల మృత్యువు కూడా నువ్వే కదా. కనీసం ఆ రూపంలోనైనా నాకు చేరువయ్యి నన్ను నీలో కలుపుకోరాదా? బావా, పసితనం నుంచి నీ మీద పెంచుకున్న మరులు నాతో పాటే పెరిగి పెద్దవయ్యాయి. నాలోని ప్రతి అణువులోనూ నీ రూపమే. ఆ రూపం సూక్ష్మాతి సూక్ష్మమైనది. అణు సముదాయాలన్నీ కృష్ణరూపం దాల్చి నా శరీరాన్ని కృష్ణమయం చేస్తుంటే నీ పరమాత్మ స్వరూపాన్ని నాలో ఇముడ్చుకోలేక నా శరీరంలోని ప్రతి కణము చిత్ర విచిత్రంగా అనేక రూపాంతరాలు చెందుతూ నీ దివ్యత్వంతో వ్యాకోచిస్తూ కణజాలాలను కలిపివేస్తూ అనూహ్యమైన అనుభూతి అలవిమానిన అలజడి నన్ను తాపానికి గురి చేస్తున్నాయి. నా అణువులోనూ మీరే నిండి రక్త ప్రసారానికి అడ్డుకట్టలు వేస్తున్నారు. స్వామి, నా హృదయ స్పందన అధికమైపోతోంది. మతి దారి తప్పుతోంది. ఉన్మాదావస్థకు చేరుకుంటోంది. నా ఆలోచనలు నాకే అర్ధరహితాలనిపిస్తున్నాయి. శరీరం వేడితో కాగిపోతోంది. తనువంతా తాపంతో కమిలిపోతోంది. ఇలాగే ఉంటుందా బావా విరాహతాపమంటే? ఇంత బాధను కలుగు చేస్తుందా స్వామి? ఇంక క్షణం కూడా భరించలేకపోతున్నాను. నన్ను త్వరగా మీలో చేర్చుకోరు, మీలో కలుపుకోరు. నవనీత హృదయుడివి అనిపించుకునే నువ్వు నిజానికి నవనీత చోరుడివి మాత్రమే. నీ హృదయం నవనీతం కాదు, అది భక్తుల కల్పన, ప్రేమికుల ప్రేలాపన, కవుల రసస్పందన. అంతే అంతే. నాకు మట్టుకు కఠినాత్ముడు అనిపిస్తోంది. నీ హృదయం శిలా సదృశ్యమనిపిస్తుంది. అందుకే నన్నింత క్షోభ పెడుతున్నావు కదూ. అంతటి విరాహవేదనలో కూడా రాధరూపమే నా కళ్లకు కడుతోంది. రాధ మాటలే వినిపిస్తున్నాయి. ఏమని? రాధ పేరు విన్నంత మాత్రానే నీవు ఉద్వేగాన్ని అదుపులోకి తెచ్చుకోలేకపోతాడట. నిరంతరం ఆ రాధనామాన్నే జపిస్తూ తప్పించిపోతావట. ఆ హృదయంలో మరెవ్వరికీ చోటివ్వడానికి కానీ, మరొకరి తలుపులను చేర్చుకోవడానికి కానీ విముఖత చూపుతావట. ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉంటే నా వేదన బాధ నీకలా వినిపిస్తుంది బావా. రాధ చెప్పగా విన్నాను. విరహాగ్నిలో దహించుకుపోతున్న రాధ కళ్ల ముందంతా దట్టమైన చీకటేనట. కళ్ళు విప్పార్చి మరీ చూడగా చిక్కటి ఈ రంగు చక్కని నల్లని రూపమయ్యి చేతులు చాపి దగ్గరకు వచ్చేదట. సంకల్పమాత్రాన్నే రాధలో అంతర్లీనమైపోయేదట. బావా, ఆ రూపం నీదే కదూ, ఆ నటన నీదే కదూ, ఆ చిద్విలాసమూర్తివి నీవే కదూ. కనీసం అలాగనైనా నన్ను అనుగ్రహించకూడదా? నేనేం అపచారం చేశాను? చెయ్యరాని ఘోరం నేనేం చేశాను స్వామి? నీవు దగ్గరలేని ఈ వసంత ఋతువు ప్రాణాంతకంగా ఉంది. చల్లని మంచి గంధం లాంటి నీ స్పర్శతోనే ఈ మలయ మారుతానికి ఒక సార్థకత వస్తుంది. నీ తనువును అల్లుకుపోగలిగినప్పుడే సుగంధపూరితమైన చిరుగాలైన సార్థకతను సంతరించుకుంటోంది. ఐక్యతానురాగ విపంచిని తాకినప్పుడే హృదయతంత్రాల్లో సప్తస్వరాలు ఆవిష్కరించబడతాయి, నవరసాలు జాలువారతాయి. మురళి ముగ్ధ మోహన రాగాన్ని ఆలపిస్తోంది. నెమలి నిలువును మరిచి నాట్యం చేస్తోంది. కానీ ఏవి అవి లేని ఈ ఋతువెందుకు? ఈ వసంతం ఎందుకు?
ఓ మలయమారుతమా, నీ ఉనికి అర్థము పరమార్థము నా స్వామి నా చెంతనున్నప్పుడే. స్వామికి నాకు నడుమ నీ ఉనికిని భరించలేక ఎన్నోసార్లు కసిరికొట్టాను నేను. అది కలలోనే, ఊహలలోనే. మా మధ్య నువ్వు కదలాడడాన్ని ఊహామాత్రంగా కూడా భరించలేని నేను విసుగు చెందాను. నీపైన ఎన్నోసార్లు ఆ కక్షతో నాకు శిక్ష విధించకు. నా తాపాన్ని పరితాపాన్ని స్వామికి నివేదించి స్వామిని తోడ్కొని వచ్చి నా ఆర్తిని దూరం చేయగలిగినప్పుడే నువ్వు ప్రాణదాత వనిపించుకుంటావు. లేదంటే నీ ప్రచండ వేగంతో రగులుతున్న నా విరహాగ్నికి నన్ను దగ్ధం చెయ్యి. నా మరణ వార్తనైనా నా స్వామికి నివేదించు. ప్రాణాంతకుడు అన్న బిరుదును అందుకొని స్వామితో కలిసి ఇతర గోపికల నడుమున క్రీడించు, పైశాచిక ఆనందంతో విహరించు అంటూ మరుక్షణములోనే గుండెలవిసే దుఃఖభారంతో తనను తానే నిగ్రహించుకోలేని భద్ర పశ్చాత్తాపయ్యి ఆ వెంటనే దీనంగా వాయుదేవుణ్ణి వేడుకుంది. అనరాని మాటలతో నిన్ను నిందించాను. నా పూర్వజన్మ సుకృతానికి నిన్ను బాధ్యుడిని చేశాను. నీ ప్రాప్తానికి నిన్ను కర్తను చేసి అజ్ఞానంతో నిందించాను. ఈ కష్ట సమయములో నా స్వామికి మనోవేదనను అందించి సమాధానపరిచి సముచిత రాయభారం నెరపగల ఏకైక ఆత్మీయుడు నువ్వే కదా. దయచేసి నా బాధను అర్థం చేసుకొని ఈ నిరహాగ్ని జ్వాలలలో రగిలే ఒక్క జ్వాలాకణాన్నైనా నా స్వామి గుండెలకు అందేలా చూడు. 2వ అధ్యాయము భద్రా కళ్యాణం 16వ పేజీ. చూడు, రాధతోనూ గోపికలతోనూ భార్యామణులతోనూ ఎవరితో కూడి ఉన్నా సరే నా ఉనికికి ఈ జ్వాలాకణం ద్వారా తెలియపరచు. నా స్వామిని ఇతర ఇంతులతో తలుచుకుంటే నా హృదయం బద్దలవుతుంది. ఆయన లేని తలుపులు చల్లగాలిని సైతం అగ్నిగుండంగా మార్చివేస్తున్నాయి. చంద్రుని ఉనికే దుర్భరంగా అనిపిస్తుంది. అన్ని విధాలా శ్రీవారి తలుపుల సమరములో ద్వేషభావాన్ని కలగచేస్తున్నాయి. అయినా కూడా నా స్వామి నాతో కూడి ఒక్క క్షణముండిన ఈర్ష్యాద్వేషాలను పూర్తిగా మరిచిపోగలను. నా హృదయ కమలంలో ఆ కమలనాథుణ్ణి భద్రంగా దాచుకొని పూజించుకుంటాను. భద్రా కళ్యాణం 2వ అధ్యాయము 16వ పేజీ. ఇంతకాలంగా నన్ను రగిలించి కన్నీరు పెట్టుస్తున్న నిన్ను పల్లెత్తు మాట అనను సరికదా. శ్రీవారి పొందులో ఉద్భవించే సుగంధ సౌరభాలను నీ పరం చేస్తాను. నా స్వామితో నీ కూడిన దివ్యక్షణాలకు నిన్ను సాక్షిభూతుణ్ణి చేస్తాను. కనీసం ఈ వేదననైనా మోసుకు వెళ్ళి నీ తీరులో నీ భాషలో నా స్వామికి నివేదించలేవా? నా స్వామి రాసక్రీడలతో మునిగి తేలుతూ నా ఉనికినే కాదు నీ ఉనికిని విస్మరించవచ్చు. గోపికలతో క్రీడించి అలసట చెంది ఎర్రబడిన కనులను అరమోట్పులు చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మట్టుకు వేధించవద్దు. స్వామి అనుభవించే అలౌకిక సుఖాన్ని పూర్తిగా అనుభవించనియ్యి. నా ప్రస్తావన గావించు. నా ఆంతర్యం అవగతం అయ్యేలా చూడు. స్వామి మందహాసంతో తల పంకించితే చాలు, చిరునవ్వే చాలు. అవిశ్రాంత కేళి వినోదంలో మునిగితేలిన స్వామి ఆ స్థితిలో కూడా నా పరంగా సానుభూతి తృక్కులను ఒకే ఒక్క క్షణం కన్నులలో ప్రతిఫలించేలా చెయ్యి. చాలు చాలు చాలు. నిస్సహాయతతో విలిపిస్తున్న భద్రాదేవిని సమాధానపరిచే శక్తి లేక నిరుత్తరుడయ్యాడు వాయుదేవుడు. తన అభ్యర్థనను తిరిగి నివేదించింది భద్ర. స్వామి అలిసి సొలిసిన స్థితికి పైపూత వ్యాఖ్యలను నిస్సగ్గుతో చెప్పవచ్చేమో. ఎర్రబడిన విశాల నేత్రాలలోని అరిణమను నా కన్నీటితో చల్లబరిచి విశ్రాంతిని ఇవ్వగలను. గోపకాంతుల ఆగడాలతో ఎరుపెక్కిన స్వామి పెదాలకు నా పెదాల మధురిమతో చికిత్స చేసి మైమరుపు కలిగించగలను. చెలుల కరకంకణ ఒత్తుడులతో ఘాట్లుపడి ఎర్రదనాన్ని పులుముకున్న ఆ చక్కని నీలి చెక్కిళ్లను కన్నీటితో తడిపి చల్లదనంతో హిమవంతులైన నా చెక్కిలి ఒత్తిళ్లతో హాయిని చేకూర్చగలను. కన్నెల
కన్నెల కొనగోటి తాకిళ్లతో రక్తవర్ణాన్ని చిమ్మే స్వామి హృదయ కవాటాన్ని నా హృదయ కమలంతో చల్లబరిచి అర్చించి పసివాణ్ణి చేసి నిద్రపుచ్చి నా గుండెల్లో దాచుకోగలను. గోపికలతో ఆడి నర్తించి అలసి సొలసి కందిన ఆ పాద పద్మద్వయాన్ని నా కన్నీళ్లతో కడిగి పెదాలతో అద్ది బాష్ప సుమాలతో అర్చించి నా కరపద్మాలతో శుతిమెత్తగా ఒత్తుతూ అలౌకిక విశ్రాంతిని అందించగలను. కన్నీటితో కుంకుమ వర్ణం దాల్చిన కన్నులతో విరాగిలా విరాహినిలా భక్తురాలిగా భగ్న హృదయరాలిగా రాయిభారానికి తనను ఎన్నుకున్న అతిలోక సౌందర్య రాశిని, ఈ అసమాన ప్రేమమూర్తిని, ఆమె అనన్య భక్తి పార్వస్యాన్ని ఆశ్చర్యచకితుడై చూస్తుండిపోయాడు వాయుదేవుడు. వాయువు ఘనీభవించింది. ప్రకృతి స్తంభించింది. మలయ మారుతంతో స్వేచ్ఛగా వివరించే సుగంధ సౌరభ హేళ తన ఉనికిని నియంత్రించినట్టు హిమబిందువులతో తడిపిన బొడ్డుమల్లెల విరాహాగ్నితో కరిగిపోతున్న కర్పూర ప్రతిమల నిస్త్రాణగా నిర్వేదంగా నిలబడ్డ భద్రాదేవి భుజం మీద బంగారు వన్నె రాచిలక వాలింది. దాని ఎర్రని నోటిలో మరింత ఎర్రని మధుర ఫలం. అన్నపానాలకు దూరమైన భద్రాదేవి నోటికి ఆ ఫలాన్ని అందించబోతున్న రాచిలకను జాలిగా చూసింది భద్ర. స్వామి పంపలేదు కదా. చిలుక మౌనంతో భద్రకు దుఃఖం పెళ్ళుబీకింది. స్వామి పెదాలు తాకని ఈ ఫలం విషతుల్యం కాదా? తల వంచిందా రాచిలక. వర్తమానమేదైనా తెచ్చావా స్వామి నుంచి? నోరు తెరవబోతున్న రాచిలక నోటి నుంచి ఫలం నేలపాలైంది. గుసగుసగా చెలివైపుకు జరుగుతున్న చిలుక ఉనికికి బైవిక్వాల అయ్యింది భద్ర. వద్దు, నా దగ్గరకు రావద్దు. రాధాదేవి గోపికాపరంగా చెప్పుకునే విరాహవేదన వివరాలు దయచేసి నాతో చెప్పవద్దు. అలుక చెందిన సకులను చేరదేసి తీపి మాటలతో చిలిపి చేష్టలతో అతిశయోక్తులతో అలంకారాదులతో తాత్కాలికమైన వారి అలకలు తీర్చడం శ్రీవారికి వేడుక. వారి పరమైన శ్రీవారి విరహోక్తులను నేను వినలేను. వారే ప్రాణంగా, వారే సర్వసంగా శ్రీవారు విన్నవించుకునే ప్రణయోదంతాలను, ప్రణయ కోపాలను నాదాకా రానియవద్దు. ఆయన ప్రణయోన్మదాన్ని నా చెవులకు సోకనీయవద్దు. అఖండంగా మండుతున్న ఈ విరహాగ్నిలో ఆజ్యం పోసి వేడుక చూడవద్దు. భద్రాదేవి నిట్టూర్పుల తాకిడికి, ఎర్రనైన ఆ చూపుల వాడికి, సెగలు కక్కుతున్న శరీరపు వేడికి బెదిరి గుండెలెదిరి రివ్వున దూసుకుపోయింది ఆ రాచిలుక. విరహాగ్ని భద్రను నిలువల్లా దహించి వేస్తోంది. సకల కళా విలాసినిగా, సాహితీ సరస్వతిగా, నిత్య చూడామణిగా, జగదేక సుందరిగా, అపరలక్ష్మిలా వినతింపబడే భద్రాదేవికి ఆ క్షణములో మరణాన్ని మించిన శరణ్యం మరొకటి కనిపించడం లేదు. రెండవ అధ్యాయము భద్రా కళ్యాణము 18వ పేజీ. నృత్యుదేవతను మించిన సన్నిహితురాలు బుద్ధికి తోచడం లేదు. దూతగా పంపిన శృతిరంజిని జాడ తెలియడం లేదు. ఎన్నో నమ్మబలికి ఎన్నెన్నో భాషలు చేసి భగవానుని తన స్థితిని కళ్లకు కట్టేలా తెలియచేస్తానని, ఆ తర్వాత తనపై ప్రేమవాహినితో ఆయన హృదయాన్ని నింపి శుభ సందేశంతో తనని సేద తీరుస్తానని, ఆఘమేఘాల మీద ఆకాశ మార్గాన రివ్వున దూసుకు వస్తానని చెప్పి వెళ్లిన శృతిరంజని జాడ తెలిసి రావడం లేదు. ఆవిడ వాక్యాలు నిజమై ఉంటే వాయువుని మించిన వేగంతో ఇక్కడకు ఎప్పుడో చేరి ఉండేది. కానీ ఏది ఉన్న ఒక్క ఆశ అడుగంటిపోయింది. మనసు విప్పి ఎవరితోనూ చెప్పుకోలేని తన సిగ్గు విడిచి శృతిరంజనితో చెప్పుకోవడం జరిగింది. బావకి తన హృదయతాపాన్ని అందించవలసిందిగా అర్థించడం జరిగింది. తొందరపడి మనసును బహిర్గతం చేసుకున్నానా? అలా చెప్పడం వల్ల శృతిరంజనికి మరింత లోకువయ్యానా? లేదు లేదు, అలా ఒక్కనాటికి జరగదు.
శృతరంజనికి తను బహిక ప్రాణి, గురువుగా వచ్చిన చెలిగా, తల్లిగా, ఆత్మబంధువుగా తన హృదయంలో స్థానం సంపాదించుకుంది. ఏ పరిస్థితుల్లోనూ తన కన్నింటిని చూడలేదు, చూసి భరించలేదు. తన కోసం ఏమైనా చేయగలదు. తన విషయం బావకు నివేదించే ఉంటుంది. ప్రయత్నలోపం ఎంతమాత్రం రానియుదు. మరి భద్ర గుండె చిక్కబట్టింది. ఊహమాత్రానికే భద్ర మనసు తల్లడిల్లింది. శ్రీకృష్ణుని దర్శనం శృతిరంజనికి ఇంకా లభ్యం కాలేదేమో. ఆయన దర్శనం అంత సులభ సాధ్యమా? సంవత్సరాల తరబడి పడిగాపులు పడే భక్తకోటిపై ఆయన క్రింగంటి చూపులు పడే అదృష్టం కలగదు. ఆయన పాదదర్శనం కూడా అత్యంత దుర్లభమే. అటువంటిది తన తరపున రాయభారం మోసుకు వెళ్లిన అపరిచితురాలు శృతిరంజనికి ఆయన దర్శనం దొరుకుతుందనుకోవడం, తగిన వర్తమానాన్ని తీసుకువస్తుందని అనుకోవటం తన అమాయకత్వమేమో. అయినా శృతిరంజని వెళ్లిన సమయానికి ఏ పట్టమహిషి బాహుబంధాలలో సొమ్మసిల్లు ఉన్నారో, ఏ ఇంటి సౌందర్యారాధనలో సర్వసాన్ని మరిచిపోయారో. ఆయనకున్న బలవత్తరమైన బంధాలతో పోలిస్తే తన తోటి బంధం ఒక లెక్కకొస్తుందా? తన తోటి బాంధవ్యానికి అంతటి ప్రాముఖ్యం ఇవ్వగలరా? తను సామాన్యుడైన ఒక చక్రవర్తి కూతురు. ఆయనో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన తలుచుకుంటే తనను మించిన కన్యలు కోటానుకోట్లుగా ఆయన పాదాల చెంత వాలిపోతారు. వారిలో తను ఒక అనామకురాలేనేమో. తనకు బావ కావచ్చు, కానీ సర్వులకు ప్రాణనాథుడే కదా ఆయన. బావ అన్న చనువుతో అనురాగంతో తాను ప్రేమను పంచుకుంది. 2వ అధ్యాయము భద్రా కళ్యాణం, 19వ పేజీ. ఆయనే లోకంగా బ్రతికింది. మానసికంగానే ఆయనతో కాపురం చేసింది. ఆయన ధ్యాసతోనే బ్రతుకుతోంది. కానీ తన మీద బావకు కూడా అటువంటి అనుభూతులే, అంతటి గాఢమైన అనురాగమే ఉండాలని లేదు కదా. ఆయన భగవానుడు కనుక తన హృదయములో పూజలు అందుకుంటున్నాడు. మరి నేను కేవలం భక్తురాలిని. ఆయనకున్న అనంతకోటి భక్తురాళ్లలో నేను ఒకతెను కావచ్చు కదా. ఆయనకు నన్ను మించిన లోకం వేరే ఉంది. ఎందరో అనుబంధీకులు ఉన్నారు. ఆయన కోరుకుంటున్న గోపకాంతులు, సుందరీమణులు ఎందరో ఉన్నారు. వారిలో నాకు స్థానం ఉందో లేదో. అమాయకత్వంతో శృతిరంజని దూతగా పంపి చులకన అయ్యానేమో. శృతిరంజని అవమానం పాలయ్యిందేమో. స్వామి మనసు తెలుసుకోకుండా దూత రాయభారమేంటి? అంతస్తు తారతమ్యాలు ఎరగకుండా స్వయంవర రాయభారమేమిటి? ఆయన కేవలం ఒక చక్రవర్తో రాజాదినేతో అయితే ఆ తీరు వేరుగా ఉండేది. కానీ లోకాన్నే పాలించే జగన్నాటక సూత్రధారి. ఆయన కాలిగోటికి సరిరాని సాధారణ చక్రవర్తులకు పంపబడేలా ఆయనకు వర్తమానాన్ని పంపానే. ఎంత తప్పు చేశాను, ఎంత అపరాధం చేశాను. అయినా శృంగభంగం చేయడం ఆయనకు అలవాటే కదా. నా అహంకారానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని శృతిరంజని ద్వారా పంపి ఉంటారా? సంప్రదాయాన్ని మరిచి, కుటుంబ గౌరవాన్ని విస్మరించి, తల్లిచాటు తనయ్యగా మనసు గుండెల్లోనే గుప్తపరుచుకోవలసిన ముగ్ధగా నా పరిధిలో నేను ఉండక పరిధులు దాటినందుకు స్వామి కోపగించుకున్నారేమో. ఆ రకంగా కూడా భావ ఆగ్రహానికి గురి అయినానేమో. అదే నిజమైతే ఆత్మాహుతిని మించిన శిక్ష నాకింకోటి లేదు. నాకింకొకటి ఉంటుందా? శోకపరితప్తే అయ్యి హంసతూలికా తల్పం మీద వెక్కిళ్లు పెడుతోంది భద్ర. దాసదాసీ జనానికి ఆమెను సమీపించే సాహసం లేదు. ఊరడించగలమన్న నమ్మకం లేదు. అలాగని ఆవిడ పరిస్థితిని తల్లిదండ్రులకు, అన్నగారికి చేరవేయడానికి అనుజ్ఞ లేదు. దేనిని మీరినా విషమస్థితే. అది అతి సుకుమారి భద్రాదేవి విధించిన కఠిన శాసనం, తనకు తానే విధించుకున్న కఠిన శిక్ష. భద్రలోనే అంతర్లీనుడైన ప్రియబాంధవుడైన శ్రీకృష్ణుని మనసు గ్రహించింది.
సర్వంతర్యామి అయిన ఆయన హృదయం భద్రకు అతి సమీపంగా హత్తుకునేటంత సమీపంగానే ఉంది. ఆత్రంగా భద్రను హృదయానికి అదుముకొని ధారా ప్రవాహమైన ఆ కన్నీళ్లతో గద్గదమవుతున్న తన కంఠాన్ని తడుపుకోవాలన్న కోరిక. 2వ అధ్యాయము భద్రా కళ్యాణం 20వ పేజీ. వాడిన గులాబీ రేకుల్లాంటి పెదవులపైన తన కోసమే నిక్షిప్తపరిచిన అదరామృతాన్ని ఆత్రంగా అందుకోవాలనే ఆరాటం. నిలువెల్లా విరహాగ్నిలో దగ్ధమవుతున్న ఆ గులాబీ మొగ్గని ప్రేమతో చేతుల్లోకి తీసుకోవాలనే కోరిక. విరహంతో కాలిపోతున్న భద్ర శరీరాన్ని, తాపంతో రగిలిపోతున్న తన శరీరాన్ని ఏకం చేసి రగిలే అగ్నిజ్వాలలో ఏకత్వాన్ని అనుభవింపచెయ్యాలనే కోరిక. కానీ సమయం రావాలి. ఆ సమయం రాలేదింకా. తప్పకుండా ఆ సమయం వస్తుందని తెలిసిన తనే ఆరాటాన్ని అణుచుకోలేకపోతున్నాడు. ఆ సమయం ఎప్పుడో తెలిసిన తానే ఆత్రాన్ని అరికట్టలేకపోతున్నప్పుడు పాపం అమాయకముగ్ధ భద్ర ఆవేదన ఎలా అధిగమించగలదు? విరాహ వేదన ఎలా అదుపులో పెట్టుకోగలదు? భద్ర విరాహం శ్రీకృష్ణులో విచిత్ర స్పందనను కలగచేస్తోంది. భద్ర బాధ శ్రీహరిలో చిత్రమైన తాపాన్ని రగిలిస్తోంది. అయితే ఆ స్పందన, ఆ తాపం భద్రలో మమేకం అయ్యాయి. తనలోనే ఉన్న జగన్నాథుణ్ణి పోల్చుకోలేకపోతోంది భద్ర. తన వేదనకు సాక్షీభూతుడయ్యి తనలోంచే గమనిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారిని గుర్తించలేకపోతోంది భద్ర. భద్ర కోరుకునేది ద్వైతం, కానీ భగవంతుడు కావాలనుకునేది అద్వైతం. భద్ర కోరుకుంటోంది తన స్వామి కౌగిట తన బందీ కావాలని, కానీ శ్రీవారు కోరుకుంటోంది భద్రలో తనిలాగే మమేకం అవ్వాలని. ఆ స్థితిని భద్ర అర్థం చేసుకోవాలని, ఆ ఐక్యతలోని అవ్యక్తానుభూతిని తనతో పాటు భద్ర కూడా అనుభవించాలని, ఆవిడ అనుభూతులు తనలో మరింతగా రసస్పందనలు రేకించాలని. అయినా దానికి సమయం రావాలి కదా. సర్వజ్ఞుడైన మాధవుడు అంతఃపురములోనికి శృతిరంజని రాకను గమనించి భద్ర గుండెల్లో మురిపంగా దాగుకున్నాడు. 2వ అధ్యాయము భద్రా కళ్యాణము 20వ పేజీ. శృతిరంజని ఆగమనం. అంతఃపురములో అడుగుపెడుతున్న శృతిరంజనిని సంభ్రమంగా చూసింది భద్ర. తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. ఉపవాసాలతో నీరసపడిన కనుల ముందు శృతిరంజని రూపం ఒకరికి ఇద్దరిగా కనిపించే రెప్పలార్చి మరీ చూసింది. కన్నీటి దారులు బుగ్గల మీద పరుగులు పెట్టాయి. శృతిరంజని రూపం దగ్గరవుతోంది. ఆత్రంతో ఉన్న భద్రకు ఆవిడ ముఖ కళివికలు అస్పష్టంగా ఉన్నాయి. ఆవిడ మనోభావాలను చదివే ధైర్యం లేని భద్ర తలదించుకుంది. ఆవిడ వంక చూసే సాహసం కలగడం లేదు. ఆవిడ గుండె గొంతులో కొట్టుకులాడుతోంది. ఆ స్పందన వేగంగా ఉంది, తీవ్రంగా ఉంది. ఫలితాన్ని ఊహించలేకపోతోంది. ప్రతికూలమైన సమాధానాన్ని విని తట్టుకునే శక్తి తనకు లేదు. శృతిరంజని గురించి ఇంతవరకు ఎదురు చూసినది ఒక ఎత్తైతే, ఆవిడ కంఠంలోంచి విషయం బయల్పడబోతున్న క్షణం 1000 రెట్లు ఉత్కంఠభరితంగా ఉంది. భద్రాదేవి! ఊపిరి బిగబట్టింది భద్ర. ఇంకే మాట వినిపించలేదు. ఊపిరాగినట్టయింది. మరుక్షణం బుగ్గల మీద, కళ్ల మీద, నుదుటి మీద ముద్దుల వర్షం కురిపిస్తూ హర్షాతిశయంతో గద్గదభరితమైన శృతిరంజని చర్యలకు ఆశ్చర్యచకితురాలైంది భద్ర. కళ్యాణమస్తు. ఫలప్రదమైన తన కళ్యాణ రాయభార సందేశ సారాన్ని తన చర్య ద్వారా మనసు పలికించిన విధంగా భద్రకు తెలియచేసింది శృతిరంజని. అయితే తన ఇలవెల్పు, తన ఆరాధ్య దైవం, తను నిత్యం పూజించే భక్తవత్సలుడు అయిన శ్రీకృష్ణ భగవానుని దివ్యదర్శన స్పర్శన సంభాషణ భాగ్యంతో ధన్య అయ్యి తన్మయురాలయ్యి సర్వం మరిచిన ఆ యోగినికి భద్రాదేవి సమక్షములో తన కర్తవ్యం కన్నా మిన్నగా తన పరమైన దివ్య అపురూప అనుభవ ఆనందిశయాన్ని ఆనందంతో పంచుకోవాలనే ఆరాటమే పైచేయిగా విజయం సాధించింది. భద్రాదేవి ఆరాటాన్ని గ్రహించలేని స్థితిలో ఉండిపోయింది.
భగవానుని సందర్శన భాగ్యంతో పునీతురాలైన శృతిరంజిని మహాయోగులకు కూడా దుర్లభమైన తన యోగాన్ని, తన అదృష్టాన్ని, తన భాగ్యాన్ని భద్రాదేవికి నివేదించాలని ఆత్రపడింది. నీ ప్రాణసకుడు కనిపించాడు. సామాన్యులకు అగోచారమైన ఆ జగన్నాథుని దివ్యరూపాన్ని తనివితీరే చూసి నీ ప్రాణసకుడు కనిపించాడు. సామాన్యులకు అగోచారమైన ఆ జగన్నాథుని దివ్యరూపాన్ని తనివితీరా చూసే భాగ్యం నీ వలన నాకు లభించింది. ఇంతకు మించిన గురుదక్షిణ ఈ భూమండలములో ఏ గురువుకు ఎవరూ ఇచ్చి ఉండరు. ఆవిడ కళ్ళు ధారంగా వర్షిస్తున్నాయి. ఆ దివ్య సమావేశంలో మరోసారి జీవిస్తూ చెప్పుకుపోతోంది శృతిరంజని. ఉద్వేగంతో చూస్తోంది భద్ర. భద్ర, ఆ జగన్నాథుని దివ్య స్వరూపాన్ని వర్ణించడానికి ఆ బ్రహ్మకైనా సాధ్యం కాదు. సకల వేద పురాణేతి ఇతిహాసాలకు మూల పురుషుడతను. సంకల్పము చేతనే ఈ సమస్త భూమండలాన్ని సృష్టించి సృష్టిని నడిపిస్తున్న ఆర్తత్రాణ పరాయణుడతడు. ఆ కమల నయుని విశాల నేత్రాలలో ఎంతటి చల్లదనం, ఎంతటి ఆకర్షణ శక్తి! కోటి చంద్రులు, కోటి సూర్యులు కలిసినా కూడా ఆయన ప్రకాశం ముందు వెలవెలాబోతారే. ఆజ్ఞమాత్రాన్నే సర్వదేవతలను నడిపించగల భగవానుని సందర్శించాను భద్ర. ఇంద్రనీల సమానమగు ఆ మహానుభావుని శరీరకాంతి దివ్యచక్షువులు కానీ చూడ సాధ్యం కాదు. 2వ అధ్యాయము భద్రా కళ్యాణం, 22వ పేజీ. ఆ పీతాంబరధారిని ఆ వక్షస్థలంపై హత్తుకొని ఉన్న శ్రీవత్స చిహ్నములను శంకుచక్ర దివ్యాయుధాలతో ప్రకాశిస్తూ వేదాంత వేద్యుడైన ఆ వైకుంఠనాథుని ప్రత్యక్షంగా అలా చూడగలగటం ఎన్ని కోట్ల పుణ్యఫలమో! అది నీ వలన, కేవలం నీ వలనే నాకు సిద్ధించింది. భద్ర, ఆ అనాది పురుషుని, ఆ పూర్ణ పురుషుణ్ణి, ఆ జగన్మోహనాకారుని ఎలా వర్ణించగలను? భద్ర, స్వామి వేదాంత వేద్యుడు. సంసార బంధాల నుండి విముక్తి కలిగించి జ్ఞానులకు ఆశ్రయమిచ్చి వారి జీవితాలను ధన్యం చేయగల ఆ ఆదిత్య రూపుని ఈ కళ్ళతో చూడగలిగిన నా భాగ్యాన్ని ఏమని వర్ణించగలను? భద్ర, సత్య జ్ఞానానంద స్వరూపులు స్వామి. సమస్త కళ్యాణ గుణాలకు ఆధారభూతుడతను. గుణాతీతుడే కాదు, అద్వితీయుడు కూడా. ఆశ్రితులకు మోక్షమిచ్చే భగవానుడు. మనుష్య రూపమున మన భాగ్యము కొద్దీ ఈ భూమండలమున సంచరిస్తున్న ఆ కోటి సూర్య ప్రభ సమానుడు మన కోసం ఆయన ప్రకాశాన్ని ఎన్నో కోటానుకోట్ల రెట్లు తగ్గించుకొని సంచరిస్తున్నాడు. కనుకే ఈ చక్షువులతో చూడటం సాధ్యమవుతుంది. ఆ దివ్యవాణిని అతి సులభపరంగా వినగలుగుతున్నాము. ఆ బ్రహ్మ కడిగిన పాదాలను దర్శించగలుగుతున్నాము. భద్రాదేవి కంటి ముందు ఆ దివ్య మనోహర రూపమే మళ్లీ మళ్లీ సాక్షాత్కరిస్తోంది. ఆ యజ్ఞస్వరూపుని, ఆ సర్వలోక సృష్టికర్తను, ఆ నీలమేఘ శ్యాముని, ఆ జ్ఞానస్వరూపుని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది. స్వామిని చూసిన ఈ చక్షువులతో ఈ లౌకిక ప్రపంచాన్ని చూడటానికి మనసు అంగీకరించడం లేదు. ఆ దివ్యస్వరూపుని చూస్తూ అలాగే ఆయనలో ఐక్యమైపోవాలనే కోరిక బలంగా కలుగుతోంది. ఈ ఐహిక వాంఛల పట్ల, ఈ భవబంధాల పట్ల విరక్తి కలుగుతుంది. ఈ ఐహిక వాంఛల పట్ల, ఈ భవబంధాల పట్ల విరక్తి కలుగుతోంది. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు ఈ అదృష్టాన్ని మించిన అదృష్టం ఇంకా వద్దనిపిస్తోంది. శృతిరంజిని నీళ్లు నిండిన కళ్ళతో ఆ జగన్నాథుని దర్శిస్తూ, ఆ తలుపులతో ఆ దివ్య రూపాన్నే స్మరిస్తూ, ఆ గుండెల్లో ఆయన జ్యోతినే దర్శిస్తూ తపస్సునిలా ఉండిపోయిన శృతిరంజిని మాటలు భద్రాదేవిని అవ్యక్తానందములో ముంచెత్తివేసిన తన నాథుని జగన్నాథునిగా పదే పదే స్మరించడం, స్వయంవర ఆహ్వానానికై వెళ్ళి సంసార బంధాలను తొలగించు కరుణమయునిగా కీర్తించటం, ఆశ్రిత రక్షకునిగా మాత్రమే అభివర్ణించటం, తపస్సునిలా తదాత్మ్యం చెందడం.
రెండవ అధ్యాయము భద్రా కళ్యాణము 23వ పేజీ. అసలు తను పంపిన విషయాన్ని ప్రస్తావించకుండా, స్వామి సందేశాన్ని సుస్పష్టపరచకుండా ఎంతసేపు తన అనుభూతులనే వివరిస్తున్నందుకు భద్రాదేవి క్షణం పాటు సంశయములో పడింది, వ్యాకులత చెందింది. ఆ జగన్నాథుడు స్వయంవరానికి విముక్త చూపించాడేమో, ఈ చక్రవర్తి కూతురు ఆ జగన్నాథుని స్థాయికి తగదన్న సంశయాన్ని వెల్లబుచ్చాడేమో. ఆ జగన్నాటక సూత్రధారి సనాతుడైన ఆ చక్రధారికి తన బాధ, విరాహ వేదన పసిపిల్ల తత్వంగా తోచిందేమో. ఆ రసిక శిఖామణి శృంగార లీలా ప్రపంచములో తాను బొత్తిగా పసితనంతో భాషిస్తున్నానేమో. తన వేదన ఆయనకి సరదాగా, తన విరాహం ఆయనకి నవ్వు తెప్పించేదిగా, తన బాధ ఆయనకు వినోదంగా, తన రాయిభారం ఆయనకి చిన్నపిల్లల తంతుగా అనిపించిందేమో. ఏమో. నిస్పృహతో నిస్తేజితురాలైన భద్రాదేవిని పట్టి కుదిపింది శృతిరంజిని. భద్రా, నా మనసులోని భావాలకి, నా మాటలకి నువ్విలా అయిపోతే సాక్షాత్తు ఆ దివ్యమంగళ స్వరూపుడు నీ చెంత నిలిచినప్పుడు ఏమైపోగలవో. భద్రా కళ్యాణం 2వ అధ్యాయము 34వ పేజీ. భద్ర కన్నులు బరువుగా కదిలాయి. ఆ దివ్యసుందరుడు గుచ్చి ప్రేమాతిశయంతో నీ కళ్ళల్లోకి చూడగలిగిన క్షణం వచ్చినప్పుడు నీవేమైపోతావో. భద్ర విశాల నయనాలు ప్రశ్నార్థకంగా విచ్చుకుంటున్నాయి. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని, ఆ దివ్యచక్షువులను తనివితీర వీక్షించగల శుభ సమయం ఆసన్నమైనప్పుడు నువ్వెక్కడుంటావో. ఆ స్వామి నిన్ను తనలో ఐక్యం చేసుకునే శుభతరుణంలో భద్ర నయనాలు విప్పారాయి. సందేహానందంలో ఆనంద సందేహాలో తెలియక భద్ర నయనాలు విప్పారాయి. సందేహానందాలో ఆనంద సందేహాలో తెలియక ఆ కనులు రెపరెపలాడాయి. శృతిరంజిని విస్మయంగా చూశాయి. భద్రా, ఏమిటలా చూస్తున్నావు? బ్రహ్మాదులు కూడా సాధించలేని విజయాన్ని నువ్వు సాధించబోతున్నావు. భద్ర నిశ్చేష్ట అయ్యింది. శృతిరంజిని మాటలు అర్థం కావడం లేదు. అర్థం చేసుకునే శక్తి సరిపోవడం లేదు. భద్ర, ఆ మహానుభావుడి దర్శనం దుర్లభమని తెలిసినా నీకోసం లేని ధైర్యాన్ని కూడగట్టుకొని మధురానగర్కి వెళ్ళాను. ఆకాశ మార్గంలో శ్రీహరి కోసం అన్వేషిస్తుండగా ఆకాశాన్నంటే రాజప్రసాదం పైన 1000 శశాంకుల ప్రకాశం కనిపించింది. విస్మయంగా దగ్గరకు వెళ్ళాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని చూడటానికి 2 కళ్ళు చాలలేదు. ఆ కళ్ళల్లో ఎంత శక్తి, ఆ నవ్వులో ఎంతటి సమ్మోహన శక్తి, ఆ మూర్తిలో ఎంతటి మహోత్తర శక్తి. భద్ర, ఆ క్షణాన నా కళ్ళు మూతలు పడ్డాయి. నోరు పెగలలేదు. చేతులు జోడిస్తూ ఆ దివ్యపాదాలపైన తన ధోరణిలో తాను తన్మయత్వంతో చెప్పుకుంటూ పోతున్న శృతిరంజిని భద్రవైపు దృష్టి సారించింది. తన ఆనందాన్ని, తన భాగ్యాన్ని విని ఆనందిస్తున్నది అనుకున్న భద్ర ముఖంలో సంశయం, అస్పష్టత తనకు స్పష్టమైంది. క్షణమాగిన శృతిరంజిని నిరుత్తర అయిన భద్రను చూసి తన తప్పు తెలుసుకుంది. భద్ర, నన్ను మన్నించు. నీ విరహాగ్నిని చల్లార్చడానికి బదులుగా మరింత రగిలేలా చేస్తున్నాను. అతి సన్నిహితంగా దగ్గరకొచ్చి అందమైన ఆ చుబుకాన్ని, ఎర్ర కలువలా నీటిని చిమ్ముతున్న ఆ విశాల నేత్రాలను తన పైటితో అద్ది క్షణకాలం విస్మయంగా చూస్తుండిపోయింది. భద్ర అసహనాన్ని అణుచుకోలేకపోతోంది. వేడి నిట్టూర్పుల సెగలు శృతిరంజిని ఎదను తాకగా కర్తవ్యం గుర్తుకొచ్చింది మరోసారి. తన తప్పు తెలుసుకొని ఇంకా క్షణం ఆలస్యం చెయ్యక విషయాన్ని వివరించాలనే నిర్ణయానికొచ్చింది శృతిరంజిని. భద్రాదేవి, నన్ను మన్నించు.
సాక్షాత్తు భగవానుని దర్శించిన ఆనందావిశయంతో నా భాగ్యాన్ని వివరిస్తున్నాననుకున్నానే కాని నీ బాధను అర్థం చేసుకోలేకపోయాను. ఆ జగన్నాథుని ఈ కళ్ళతో తనివి తీరా చూశాను, మైమరిచి ధ్యానించాను. ఆ లీలామానుష వేషధారి ప్రసన్నుడయ్యి ఏమీ తెలియని అమాయకత నటిస్తూ నా రాకను కారణం అడిగారు. శ్రీకృష్ణ మాయకమ్మి నీ గురించి సర్వం వివరించాను. నీ పుట్టుక, నీ గుణగణాలు, ఆయనపై నువ్వు పెంచుకున్న ప్రేమాతిశయం, నీ దుర్భరమైన విరాహ వేదన, ఆయన కనిపించక నువ్వు అనుభవిస్తున్న మానసిక వ్యధ, నీ స్వయంవర సన్నాహాలు సర్వం విన్నవించుకున్నాను. ఆయనకేమీ తెలియదన్న అజ్ఞానంతో ఆ సర్వజ్ఞునికి నేను తెలియచెబితే కాని తెలియదన్న భావనతో చెప్పాను. ఆయన క్రింగింటి చూపులలోనే అభేద్యమైన మాయ ఉందని తెలుసుకున్నాను. భద్ర హృదయ చలనం ఆగినట్టు అనిపించింది. ఒక్క క్షణం సంభ్రమంతో అచేతనురాలయ్యింది. ఆ దివ్యమంగళమూర్తిని ప్రసన్నం చేసుకొని తన గురించి వివరిస్తున్న శృతిరంజిని రూపం కళ్ల ముందు నిలిచింది. భద్రాదేవి, శ్రీవారు చిరునవ్వుతో నీ గురించి అమూలాగ్రం విన్నారు. సర్వం తెలిసినా నాచే చెప్పించుకొని మళ్ళీ మళ్ళీ విన్నారు. విని 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 శృతిరంజిని చెప్పబోయే నిజం ఎలాంటిదో ఉత్కంఠభరితురాలయ్యి హంసతూలికా తల్పంపై నిస్త్రాణగా వాలిపోయింది. భద్రా కళ్యాణం 2వ అధ్యాయం 36వ పేజీ. శృతిరంజిని భద్రపరంగా ఊహించిన స్థితే అది. సర్వశక్తుల్ని కృష్ణార్పణం చేసుకున్న అమాయక ముగ్ధ శ్రీకృష్ణనామం అందించే దివ్యానుభూతిని తట్టుకునే స్థితిలో లేదు. శ్రీకృష్ణ ధ్యానానికున్న శక్తినే జీర్ణించుకోలేని దుర్భర స్థితిలో ఉందా ముగ్ధ. అటువంటిది ఈ శుభవార్తని ఊహించగలిగి ప్రత్యక్షంగా విని తట్టుకోగలదనుకోవడం తన తెలివి తక్కువతనం. వెంటనే ఇష్టసఖి సహకారంతో శైత్యోపచారాలు చెయ్యగా అతి నెమ్మదిగా కనులు విప్పి చూసిందా ముగ్ధ భద్ర. భద్ర శరీరములో ఆవిడికే తెలియని ఒక దివ్య చైతన్య ప్రకంపనలు మొదలయ్యాయి. సున్నితమైన ఆమె హృదయాన్ని మీటుతూ రసస్పందన కలిగిస్తూ సందేహ మేఘాలను కరిగించి వేస్తూ స్ఫటికంలా మెరుస్తున్న ఆ చక్కని మెడని మెత్తగా సృశిస్తూ లాలనగా ఆమె చుబకాన్ని ఎత్తి పట్టుకొని ఆవిడ అద్దాల చెక్కిళ్లపై జాలువారుతున్న కన్నీటి దారలను పెదాలపై ఆస్వాదిస్తూ శుతిమెత్తని గులాబీ రేకుల లాంటి ఆమె పెదాలను మురిపంగా పలకరిస్తూ రాగరంజితాలైన పగడపు రంగును సంతరించుకుంటున్న ఆ అద్భుత నేత్రద్వయాన్ని పెదాలతో ఒత్తుతూ విశాల పాలభాగంపై రక్తవర్ణంతో చెదిరిన కుంకుమను సరిచేస్తూ పట్టుకుచ్చులాంటి 9 రెక్కల్లాంటి సుగంధభరితమైన ఆమె ముంగురులను అలవోకగా సరిచేస్తూ కొండంత ధైర్యాన్ని అందిస్తూ అంతర్గత శక్తితో భద్రాదేవిని లేపి కూర్చోబెడుతున్న ఆ భద్ర హృదయ నివాసిని, ఆ లక్ష్మీవల్లభుణ్ణి భద్రలోనే స్పష్టంగా చూడగలిగిన శృతిరంజిని ధన్యి అయ్యి చేతులు జోడించింది. తనలోని చిత్రాతి చిత్రమైన స్పందనకు, తనలోని విచిత్ర చలనానికి, తనలోని పంచప్రాణాలకు, తన ఊపిరిలోని శక్తికి మూలాధారమైన ఆ మాధవుని తన హృదయాంతరాళంలోనే గుర్తించగలిగిన భద్రాదేవి స్వామి ఇచ్చిన స్మృతితో కృష్ణశక్తితో లేచి నిలబడింది. శృతిరంజిని కనులు లోతుల్లోకి విషయార్థి అయ్యి సూటిగా చూస్తుండిపోయింది. శృతిరంజినికి తనను చూస్తున్న ఆ కన్నులలో భద్రాదేవి దృష్టే కాదు, శ్రీకృష్ణుని దృష్టిని కూడా సందర్శించగలిగింది. శృతిరంజిని ధన్యురాలయ్యింది. భద్రాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపమైన నిన్ను చేపట్టగలిగిన వాడి బోనబోంతరాలలోనూ లేడు, ఒక్క శ్రీ మహావిష్ణువు తప్ప. ఆయన సంకల్పం చేతే నీవు సృష్టించబడ్డావు. ఆయన సంకల్పం చేతే నువ్వు సృష్టించబడ్డావు. ఆయన సంకల్పం వల్లే మేనత్త కూతురువయ్యి రక్త సంబంధీకురాలుగా ఉద్భవించావు. ఆయన సంకల్పం వల్లే సకల కళా ప్రవీణురాలుగా అద్వితీయ సౌందర్యరాశిగా
అత్యుత్తమ మహిళామణిగా రూపులు దిద్దుకున్నావు. భద్రాదేవి, నీ పుట్టుకకు ఒక ప్రయోజనం ఉంది. నీ జన్మకు ఒక సార్థకత ఉంది. మీ మనుగడకు ఒక లక్ష్యం ఉంది. భావితరాల వారికి, తరతరాల స్త్రీజాతి జాగృతికి, వారిలోని సలక్షణమైన, శుభప్రదమైన, వాంఛనీయమైన శుభలక్షణ సమృద్ధికి, స్త్రీజాతి ఆదర్శానికి, ఉత్తమ నారీతత్వానికి, పతివ్రతమ తల్లులకే ఆదర్శనీయమైన మూర్తిగా నిన్ను శ్రీహరి సృష్టించడం జరిగిందని ముందు నుంచే తెలిసినా ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. ఆ సంకల్పం పూర్తిగా నెరవేరగల సమయం ఆసన్నమైంది. అదే జగన్నాథుడు నీ నాథుడుగా నీ కరపద్మాలను చేపట్టగల సమయం ఆసన్నమైంది. లక్ష్మీపతి తన మాటగా నీతో విన్నవించుకున్నాడు. ఈ భద్ర కరపద్మాలను భద్రంగా అందుకొని పాణీగ్రహణం గావించగల తరుణం ఎంతో దూరంలో లేదని చెప్పమన్నాడు. పుట్టుకతోనే నీ నాథుడైన మానసికంగా ఏనాడో నీ హృదయములో భద్రాపతిగా స్థానాన్ని సుస్థిరం చేసుకున్నా, నీ ఆత్మతో ఆ పరమాత్మ దాంపత్య విధులను ఆచరిస్తూనే మనస వాచ కర్మణ నీ పతిదేవుడే అయినా లోకధర్మానికి అనుగుణంగా సమాజపు నీతికి బద్ధుడైనయ్యి సంప్రదాయబద్ధంగా తన ప్రియసఖి భద్రను భౌతికంగా కూడా అర్ధాంగిగా స్వీకరించే శుభతరుణం కోసం నీకన్నా కూడా తనే ఎక్కువగా ఆరాటపడుతున్న విషయాన్ని వివరించమన్నాడు. సకల దిక్పాలకుల సాక్షిగా, అశేష బంధుగణ సమక్షంలో, యావత్ భూమండలం పులకాంకితమయ్యే శుభ సమయములో భద్రాపతిగా నీలో ఐక్యమైపోగలనని చెప్పమన్నాడు. నిన్ను తనలో ఐక్యం చేసుకోగలనని తన మాటగా చెప్పమన్నాడు. భద్రకు వింటున్నది అర్థం కాలేదో క్షణం శిలాప్రతిమిలా నిలబడిపోయింది. ఆవిడ తన అదృష్టాన్ని నమ్మలేకపోయింది. తాను విన్నది కలో నిజమో తెలియని స్థితిలో ఉండిపోయింది భద్ర. శృతిరంజిని చెక్కీల మీటగా తను మృదుహస్తాన్ని అందుకొని ముద్దులు కురిపించగా ఆ స్పర్శకు తేరుకుంది. ఇది కల కాదు, యథార్థమని తెలుసుకుంది. భరింప శక్యం కాని ఆనందం గుండె లోతుల్లోంచి పెళ్లిబీకింది. ముకులితహస్తయ్యి శృతిరంజిని పాదాలను నమస్కరించబోతున్న భద్రాదేవి చేతుల్ని చటుక్కున అందుకొని గాఢంగా హృదయానికి హత్తుకుంది శృతిరంజిని. ముద్దులతో భద్రను ముంచెత్తి వేస్తుంటే భద్రలోని అంతర్లీనమై ఉన్న ఆ నీలమేఘశ్యాముని బుగ్గలు ఎర్రనయ్యి సిగ్గు కొంటెతనం ముప్పరుగొనగా భద్ర హృదయములో ఒదిగి సేద తీర్చుకున్నాడు. లోక కళ్యాణార్థం తన సంకల్పానుసారం జరగవలసిన తదుపరి కార్యక్రమానికి. భద్రా కళ్యాణం 2వ అధ్యాయం సంపూర్ణం. 37వ పేజీ.